అవి మనకు ఇప్పుడు మళ్ళీ రివార్డ్ స్టేటస్ లో కనిపిస్తాయి సార్. మళ్ళీ అవి 644 ఉన్నాయి కదా. అవును. ఇదిగో చూడండి, ఇక్కడ 644 రిలీజ్ అయినాయి. ఇక్కడ ఎంత వచ్చినాయి అంటే మళ్ళీ 524 మనకి వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ రీడీమ్ కొట్టే లెక్క అయితే మనకి వెళ్ళిపోతాయి సార్. మనకి వ్యాలెట్ అంటే మనం ఇప్పుడు అదర్ వ్యాలెట్ కానీ మనం కొట్టొచ్చు. ఇక్కడ అదర్ వ్యాలెట్ ఇక్కడైతే కొట్టచ్చు అంటావు? ఇక్కడైతే కొట్టొచ్చు సార్. అంటే మనకి 644 రిలీజ్ అయినాయి. మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ ఈ మెటావర్స్ అని చెప్పేసి మనం యూజ్ చేసుకుంటా కానీ ఉన్నాయి సార్. 524 అన్నవి కూడా అందుకున్నాయి ఇవి. ఫస్ట్ మొన్న ఆఫ్టర్ లో ఏం చేశాడంటే దీనికి కూడా రీడీమ్ ఇచ్చాడు అనమాట. అంతకుముందు రీడీమ్ ఇవ్వలేదు సార్ మనకి. సెల్ఫ్ చూడండి, సెల్ఫ్ లేకపోతే అదర్ వ్యాలెట్ గా ఏంటని చెప్పి చేసుకోవచ్చు ఇక్కడ. సార్ జమాల్ రెడ్డి సార్, అక్కడ 15% ఉంది కదా ఫస్ట్ మెయిన్ పేజ్ లో. స్టేకింగ్ వ్యాలెట్ లో 15% వచ్చింది కదా, అక్కడ కానీ మనం రీడీమ్ చేస్తే వ్యాలెట్ స్టేకింగ్ లోకి వస్తున్నాయి. అవును సార్, అవును. వ్యాలెట్ స్టేకింగ్ లో వచ్చేటువంటి రివార్డ్ ని మనము ఎవరికైనా పంపించుకోవచ్చు. అక్కడ మళ్ళీ తర్వాత మళ్ళీ అక్కడ వచ్చిన 644 చూడడానికి మనకి 524 రిలీజ్ అయినాయి సార్. 524 అన్నది ఇది రివార్డ్ స్టేటస్ లో అయితేనే మనం దాన్ని ఇచ్చేసుకోవచ్చు. రివార్డ్ వ్యాలెట్ ఉంది కదా సార్ మనకి, వ్యాలెట్ స్టేకింగ్ ఉంది. వ్యాలెట్ స్టేకింగ్ ఉంది కదా మనకి. అదే రివార్డ్ స్టేకింగ్ లో నుంచి ఆ టోకెన్ స్టేకింగ్ లో వచ్చినవి ఉండే కాకుండా మనకి ఇది వ్యాలెట్ స్టేకింగ్ అన్నమాట. అంటే 15% అనేది పూర్తిగా రిలీజ్ అయిపోయినాయి ఇవి. మనం ఇది రీడీమ్ అది ఇక్కడ అక్కడ రీడీమ్ చేసుకుంటే ఈ 600 మళ్ళీ ఇక్కడ రిలీజ్ అయిన వాటి గురించి పంపించుకోవచ్చు సార్. అర్థమైంది సార్. సెల్ఫ్ గానీ లేదు జమాల్ రెడ్డి సార్, మీరు ఇంకా డౌట్ఫుల్ గానే ఉంటారు, నాకు అర్థమైంది. ఒకసారి రిపీట్ చేస్తారా సార్? మళ్ళీ చేస్తాను చూడండి సార్. మళ్ళీ నేను చెప్తాను జమాల్ రెడ్డి సార్ ఏమంటే, స్టేకింగ్ వ్యాలెట్ లోనేటి అదర్ వ్యాలెట్ కాలేదంటున్నారు. అవి అదర్ వ్యాలెట్ కు కావతారు, దానికే అవుతాయి. కాకపోతే మీకు అక్కడ మీ స్టేకింగ్ వ్యాలెట్ 25,000 అయ్యి ఉన్నాయి కాబట్టి మీకు కావట్లేదు. అక్కడ మీకు రిలీజ్ అయినప్పుడు తగ్గిపోతాయి, 24,000 22,000 అవుతాయి. అప్పుడు మీరు అక్కడ చేస్తే మీ వ్యాలెట్ కే సీడ్ ఫండింగ్ మళ్ళీ సీడ్ ఫండింగ్ అవుతాయి. ఓకేనా సార్? అది తగ్గినప్పుడు 25,000 చేసినామని మనం అనుకుంటున్నాము, అందులో తగ్గినప్పుడు ఇవి పోవచ్చు, ఇవి పోతాయి. ఓకేనా? సరే సార్, ఓకే సార్. అదర్ వ్యాలెట్ కు వెళ్ళవద్దు, మళ్ళీ రివార్డ్ స్టేటస్ కు వచ్చిన తర్వాత అదర్ వ్యాలెట్ కి వెళ్తాయి. ఓకేనా సార్? ఓకేలే సార్. అదే ఒక 3-4 రోజుల నుంచి కష్టపడినాను సార్, ఇంకా పోలేదని ఊరికి ఉన్నా. ఎందుకు దాన్ని టచ్ చేయాలి? 25,000 నెట్టి 24,000 23,000 అయి తగ్గినప్పుడు అప్పుడు చేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైంది బాబునా. ఓకే. ఏం విశేషాలు బాబునా? ఏం పెడతాను? చెప్పాలి. రావయ్యా జమ్మూరు తిరునాళ్ళకు రా. వస్తా ఖచ్చితంగా వస్తా. రేపు రథోత్సవం ఆఫీస్ లో కలుద్దాం. కానీ వినయ్ కుమార్ అలా బిజీగా ఉంటారంట కదా. సాయంకాలము అది మోసేదానికి పోతాడు. అది పల్లెకి అంటాం కదా, పల్లెకి మోసేదానికి వెళ్తాడు. ఆ ఊరుళ్ళంతా ఒక గ్యాంగ్ ఉంది అన్నమాట. వాళ్ళే పూర్వం నుండి స్వామి యొక్క పల్లకిని మోసేదానికి. ఆ కృష్ణ యాదవ్ కూడా కొద్దిసేపు మోస్తాడు. తర్వాత వచ్చేసి ఇల్లు పిల్లలు కాబట్టి ఎంగుగా ఉన్నారు, వాళ్ళు మోసేదానికి అన్నమాట. మళ్ళా కుదట కూర్చున్నంత వరకు వాళ్ళదే బాధ్యత. ప్రతిరోజు ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా దేవస్థానంలోకి పోవాల్సిందే. ఆ యొక్క ప్రపణం బయటికి తేవడము, మోయడము అది ఒక పుణ్యకార్యం. నిజంగా దైవం యొక్క సేవే అది మనకు. పండుగ రోజు ఆఫీస్ ఉంటుందా? మాకేం ఇబ్బంది, ఆఫీస్ కాంచే తేరు చూడొచ్చు ఉదయం పూట అయితే. మనకు చక్కగా ఆ తేరు బజారే ఉంది మనకు రెడీగా. మన ఆఫీస్ కాడ కూర్చుంటే తేరు మనకు ఎదురుగా వస్తుంది. అంతే. లేదు, అర్లీ మార్నింగ్ అక్కడ నుండి వచ్చి ఆంజనేయ స్వామి కాడ ఆగుతుంది లాస్ట్. ఇక్కడ ఆఫీస్ సైడ్ కు రాదు కదా. ఆఫీస్ కు చక్కగా రోడ్డు మాది తేరు రోడ్డు అంటారు. తేరు రోడ్డు అంటారు. తేరు రోడ్డు కనిపిస్తుంది అంతవరకే గానీ మన ఆఫీస్ దగ్గరికి రాదు కదా తేరు. వస్తుంది. అదే మెయిన్.
సార్ నమస్తే అదేనా? సార్. సార్ నమస్తే నమస్తే సార్. నమస్తే సార్ నమస్తే నమస్తే సార్. కేవీ నమస్తే యాదవ్ సార్. సార్ నమస్తే. నమస్తే సార్ అందరికి సార్. మా సోమసుందరెడ్డి సార్కి మీకు అందరికి మా పేరు పేరున రాజమౌళి సార్ గోపపాటి గోవింద్ సార్ అందరికి పేరు పేరున నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్. వస్తాను సార్, మన ఆఫీస్ ఎదురుగా వస్తాను సార్. తేరోడు సార్, అది రథం ఆ రోజు వస్తుంది సార్. వస్తుందా? ఆ రోజు వస్తుంది సార్. మన ఆఫీస్ నుంచి వెళ్ళి ఆ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. నేనేమనుకుంటా అంటే అటే అలంకార్ సైడ్ నుంచి అటే వెళ్ళిపోయి అటు వెళ్తుందేమో అని నేను అనుకుంటా. అటు కాదు వెళ్ళేది. రథం ఇట్లా వస్తుంది సార్, రథం ఇట్లా వస్తుంది. అలంకార్ సైడ్ నుంచి రోజు పల్లకి మోస్తారు సార్ అబ్బాయి. మనం ఉదయం సాయంకాలం 2 పూట్ల, ఒక్క పూట కాదు, నైట్ కాదు, ఉదయము సాయంకాలం 2 పూట్ల సార్. మామూలుగా ఉదయం మోస్తుంటాము పల్లకి. ఈ వారం 10 రోజులు అట్లా మోస్తాము. ఈ రథం అయితే తేదీ 17వ తేదీ వచ్చేసి శనివారం రథం వస్తే మన ఆఫీస్ ముందరనే వెళ్ళి అట్లా టౌన్ లోకి వస్తారు సార్, బస్ స్టాండ్ కు. ఓకే 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 సార్. వస్తాను, సార్ తినాలి కలుస్తాను. అందరూ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ రావాలి సార్. వస్తాను రేపు వస్తాను. ఎల్లాల స్వామిది రథోత్సవం అంట. అవును సార్, అవును. దానికి దీనికి అంతా ఒక రోజు 2 రోజులు 2 3 రోజులు రోజులు 3 రోజులు సార్, 3 రోజులు సార్. ఇంకా 3 ఎల్లాలో days పౌర్ణమి అవుతుంది రోజు కదా, పౌర్ణమి రోజు కదా ఎల్లాలో జరిగేది. అదే రేపు అన్నారు సార్, ఉదయం అన్నారు. రేపు 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 ఈ రోజు నేను పోయినాను కదా, అటు పోయి పోయినాను. రేపంట వాళ్ళది. ఓకే దానికి మన దానికి ఒక 2 రోజులు వారం రథానికి అట్లా. బాబానా దగ్గరలో ఉన్నావు ఓకే చూసుకో. ఓకే 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 సార్. వస్తాను 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 ఖచ్చితంగా. సార్ ఏకప్రసాద్ సార్, రాజు సార్, అందరికి నమస్కారం సార్. మాకు మిగతా సార్ వాళ్ళందరినీ పిలిచాలంటే చాలా దూరం అవుతుంది. మెటా పైకి అంటే ఆ రోజు థ్యాంక్ యూ సార్. ఆ రోజు కోసం సార్ వెయిట్ చేస్తున్నాం సార్. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలి మా జమ్ముడు టీం వాళ్ళమని మేమంతా ప్రతిరోజు మేము అనుకుంటానే ఉంటాం అన్నమాట. అవునవును సార్, అవును అవును. ఒక స్థాయికి వస్తే యాదవ్ గారు కూడా చెప్తుంటారు, అలా వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి సార్ అని. ఈ మధ్య రాలేదు సార్ అటు. వస్తాం, మీ ఆఫీస్ చూడాలి సార్ మేము ఖచ్చితంగా. సార్ మీరు ఏ రోజు ఒక్క రోజు ముందు మాకు చెప్తే, మాకు సోమసుందర్ రెడ్డి సారు, జయరామ్ సారు అందరం సార్ మేమంతా కన్వెంట్ అందరం ఓకే చేస్తాం సార్. ఎందుకంటే ఒక్కరి వచ్చి మేము ఒక్కరం కలిసడం బాగుండదు సార్. మాకు వాళ్ళు మా లీడర్స్, మా గురువులు వాళ్ళు కూడా కలుస్తారు సార్. అలాగే సార్, అలాగే తప్పకుండా సార్. అదే సార్, మీకు చెప్తుంటే ఎలాగ వస్తాం సార్ ముందు సార్. అదే సార్, వాళ్ళు కూడా అందరం కలుద్దాం సార్, మా గురువులు గారు. అదే అందరం కలుద్దాం సార్, అందరం కలుద్దాం. 1242291 1242229 వచ్చే నంబర్ వచ్చింది. ఎవరు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు మీరు, పేరు, ఎక్కడి నుంచి? 1242291 1242229 సార్ అన్మ్యూట్ చేసుకోండి. 1242229 మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? 1242229 అన్మ్యూట్ చేసుకోవాలి. సార్ పిలుస్తున్నారు కదా, అన్మ్యూట్ చేసుకోండి సార్. మైక్ మీద టచ్ చేయండి, అన్మ్యూట్ అవుతుంది. మైక్ మీద టచ్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ ఇక్కడ బ్లూ కలర్ పెద్ద మైక్ ఉంటుంది రౌండ్ గా, అక్కడ మీరు ప్రెస్ చేస్తే మీరు మాట్లాడొచ్చు. ఇది ఎవరు, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మీరు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆలజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మీరు మైక్ అన్మ్యూట్ చేసుకో మాట్లాడాలి. ఎవరు సార్? 1242291 1242229 సార్ మీరు పేరు పెట్టుకోకుండా మరి నెంబర్ పెట్టుకొని వచ్చారు, మరి ఎవరు సార్? సారీ సార్, మీకు మిమ్మల్ని ఎందుకంటే రిమూవ్ చేస్తున్నాం. పేరు అనేది మెన్షన్ చేసుకుంటారండి సార్ మీరు. ఓకే, చాలాసార్లు పిలిచాం సార్, ఇంకా ఏం రియాక్ట్ అవ్వలేదు. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా సరే పేరు అనేది మెన్షన్ చేసుకుంటారండి. ఒకవేళ మీకు పేరు మెన్షన్ చేసుకోవడం రాకపోతే కనుక మీరు ఆల్రెడీ సార్ ఇన్వైట్ చేసినప్పుడు సార్ నాకు పేరు మెన్షన్ చేసుకోవడం రాదని చెప్పాలి. ఎందుకంటే సార్ అన్నిసార్లు పిలిచినప్పుడు మీరు రాకపోతే అది మంచిది కాదు సార్. సార్ ఇంకోటి సార్, మనకి చంద్రశేఖర్ సార్, సార్ ఇదేంటి ఇప్పుడు మనకి స్టేకింగ్ రివార్డ్ లో మనకి వచ్చి వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో వచ్చి ఉంటున్నాయి కదా సార్ మనకి. ఆ వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో ఉన్న పర్సన్స్ కి ఒకవేళ వాళ్ళకి 25,000 లిమిటేషన్ అనేది క్రాస్ అయిపోతే ఒకవేళ మనం చేస్తే కనుక వస్తుందా? లిమిట్ అయిపోయింటే రావట్లేదు, అదర్ వ్యాలెట్స్ చేసుకోవచ్చు. వ్యాలెట్ రివార్డ్ లో వ్యాలెట్ స్టేకింగ్ లో వచ్చిన రివార్డ్ ని కదా మీరు చెప్పేది. ఎస్ సార్, ఎస్ సార్, అదే సార్. అది అదర్ వ్యాలెట్స్ చేస్తున్న ఆప్షన్ ఉంది. మనకైతే సెల్ఫ్ అయితే అవ్వదు. ఆల్రెడీ అదర్ వ్యాలెట్స్ కూడా 25,000 అయిపోయింటే అది కూడా అవ్వదు. ఓకే సార్, నో ప్రాబ్లం. దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి, చెప్పండి ఒకవేళ సార్, మీకు చెప్పండి. 25,000 కానీ 1 lakh కానీ అయిన పర్సన్స్ మీరు వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో కనుక ఒకవేళ మీకు 1,000 కానీ 2,000 కానీ 3,000 ఉంటే సెల్ఫ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. అంటే 25,000 అవ్వకుంటేనా? ఆహా కాదు సార్, మీకు 1 lakh దాకా ఉన్నా అంటే యాక్టివ్ స్టేకింగ్ అవునా? మీకు 1 lakh అందులో ఉన్నా కానీ వ్యాలెట్ స్టేకింగ్ నుంచి మీకు ఓకే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రజెంట్ నేను చేశాను సార్ ఆల్రెడీ. నాది 63,500 ఉందని మీకు తెలుసు కదా ఆల్రెడీ. నేను అవును. ఆల్రెడీ 1,000 స్టేకింగ్ చేస్తే అయింది సార్, యాక్సెప్ట్ చేసింది. 64,500 చూపిస్తుంది. సో మరి వ్యాలెట్ ఇప్పుడు స్టేకింగ్ లో వచ్చిన రివార్డ్ ని వెంకటేష్ సార్, సార్ ఇప్పుడు మళ్ళీ చెప్పండి జమాల్ రెడ్డి సార్ అడిగారు, స్టేకింగ్ వ్యాలెట్ ఉన్నవి కాలేదంటున్నారు. ఏ సార్. సార్ బాబు స్టేకింగ్ సార్, వ్యాలెట్ ఉన్నవి సార్ ఆ సార్ ఈ మనకి 15% వచ్చినాయి కదా పక్కన, దాంట్లో నుంచి అవ్వట్లేదు అంటున్నారు. అదే అదే వ్యాలెట్ లోకి అయితే వెళ్తాది, అదే వ్యాలెట్ లోకి అయితే వెళ్తాయి, బయటికి వెళ్ళవు అక్కడ. అది కాదు సార్, ఎవరిగా ఇప్పుడు సార్ వెంకటేష్ సార్ ఏమైందంటే ఏం చెప్తున్నారు? సార్ అక్కడ చేయలేదు సార్ అక్కడ చేయలేదు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు వెంకటేష్ సార్ ఏమంటున్నా అంటే రివార్డ్ వచ్చేటి ఆల్రెడీ ఉన్నా కూడా మళ్ళీ అవుతున్నాయి అంటున్నారు. అదే సార్ సార్ మరి రివార్డ్ అదే అంటే సార్ సార్ కొనేడు బాబు సార్, రివార్డ్ అంటే స్టేకింగ్ రివార్డ్ కాదు, వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్. అంటే డీపీల ద్వారా మనం చేసాం చూసారా, 15% సార్ చెప్తున్నారు. అవి చేసి మనకి రివార్డ్ వచ్చి ఉన్నాయి కదా. అంటే మొన్నటి వరకు మనకి మెటావర్స్ లోకి మెటావర్స్ వస్తాయి అని చెప్పేసి హోల్డ్ చేశారు అవునవును, కదా. అది ఇప్పుడు అవి ఏంటంటే అయితే మనం అవుతున్నాయి. చేసుకుంటుంటే సెల్ఫ్ కూడా అవుతున్నాయి అన్నమాట. అంటే ఆల్రెడీ 25,000 ఉన్నా 50,000 ఉన్నా అవుతున్నాయి. 1 lakh ఉన్నా కానీ అవుతున్నాయి. ఓన్లీ అది అదొకటే. ఇందాక జమాల్ రెడ్డి సార్ ఇందాక ఏమడిగా అంటే స్టేకింగ్ వ్యాలెట్ 15% ఉన్నాయి కదా, అయ్యో అవి సెల్ఫ్ కు కావట్లేదంట. ఇవి అవుతున్నప్పుడు అవి కావట్లేదు కదా, అది నా క్వశ్చన్. అది అవ్వదు, అది అవి అవ్వదు. కావా? అది ఎందుకంటే వ్యాలెట్ రివార్డ్ అనేది అది ఒకటే ఇచ్చారు, మళ్ళీ ఫార్మింగ్ లో ఇవ్వలేదు. మళ్ళీ ఫార్మింగ్ పేజీలో ఇవ్వలేదు. ఫార్మింగ్ పేజీలో సేమ్ 5,000 లిమిట్ అని చూపిస్తుంది మనకి. ఓకే, అవి అది మొన్నటిదాకా నేనేమంటున్నా, అవి మనకి మొన్నటిదాకా మెటావర్స్ అని చెప్పేసి ఉంచారు కాబట్టి అవుతున్నాయేమో సార్ అవి. ఎస్ సార్, అంటే ఇవి కూడా మనకి మెటావర్స్ కనే హోల్డ్ చేశారు కదా సార్. అలా అనుకుంటే ఇప్పుడు ఫార్మింగ్ లో కూడా ఫార్మింగ్ రివార్డ్, అదే వ్యాలెట్ రివార్డ్ లో కూడా సేమ్ అలాగే మనకి హోల్డ్ చేసి ఉంచారు కాబట్టి అది అవ్వాలి కదా. కానీ ఏంటంటే ఇది ఓన్లీ స్టేకింగ్ ఒకటే అవుతుంది, మనకి ఫార్మింగ్ అనేది అవ్వట్లేదు అన్నమాట. సెల్ఫ్ అవ్వట్లేదు. అదర్స్ అయితే ఒకవేళ 5,000 తక్కువ ఉంటే అవుతుంది. సార్ విషయాలు రాజు సార్ ఎలా ఉన్నారు? సార్ 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 మీట్లో ఉన్నారు? సార్ ఫోన్ కాల్ వచ్చినట్టుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే రండి సార్, సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రస్ట్ వాలెట్ లో ఏదేమైనా డౌట్ ఉందా మీకు? విత్డ్రావల్స్ కూడా 7వ తారీఖున పెట్టారు. విత్డ్రావల్స్ ఈ రోజు రిలీజ్ అయ్యాయి, చూడండి, చెక్ చేసుకోండి. 7వ తారీఖున పెట్టినటువంటి వాళ్ళు, విత్డ్రా పెట్టినటువంటి వాళ్ళు వచ్చాయి, చూసుకోండి. సార్ 7వ తారీఖు పెట్టిన వాళ్ళకి అయితే వచ్చినాయి విత్డ్రాల్ అనేది.
దాని తర్వాత వాళ్ళకైతే రాలే, రిఫ్లెక్ట్ అవ్వలే. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అది కొన్ని డీబీలు అనేది కట్ చేస్తుంది కదా సార్ ప్రతి వ్యాలిడ్ సిస్టమ్. సార్. ఇప్పుడు లేదు సార్, అది ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో కట్ అయింది, ఇప్పుడు అయితే కట్ అవ్వట్లేదు సార్. ఓకే, ఇప్పుడు కట్ అవ్వట్లేదు. దాని గురించి ఎందుకు కట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. ఇంకా లేదు సార్. అది లీడర్స్ మీటింగ్ లో కూడా అది మాట్లాడని చెప్పానన్నారు సార్. అది ఇంకా ఏమన్నది సిస్టమ్ దగ్గర నుంచే మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే ఏమన్నా రావాలని చెప్పేసి అన్నారు. చూడాలి అసలు, వెయిట్ చేయాలి. ఓకే. అది ఎప్పుడైతే మనకి అక్కడ లీడర్స్ మీటింగ్ లో షేర్ చేసుకున్నారో అప్పుడే స్టాప్ అయింది సార్ మనకి. లేకపోతే కనుక 2 times కట్ అయింది. మీరు 1 time చూసుంటారు, 2 times కట్ అయింది మనకి. అవును సార్, 2 times ప్రతి ఒక్కరు కూడా 2 times కట్ అయింది. ఓకే సార్. అంటే ఎంత పర్సెంటేజ్ అయినా ఇంతనే కట్ చేసింది, లేకుంటే ఎంత? సేమ్ అంతే సార్, పర్సంటేజ్ కట్ చేసింది సార్. $100 కి ఇంత అని. అలాగే మీ దగ్గర ఒకవేళ $3,000 ఉన్నాయనుకో, ఆ $3,000 కి వర్త్ అనేది అంత కట్టేస్తుంది. అలా నాకైతే 786 కట్ అయింది సార్ నాకు 2 times. అంటే మీరు కంటిన్యూగా చేసుకుంటుంటారు సార్. నాది మా డౌన్లైన్ పర్సన్ ఒక 3,800 అనేవి హోల్డ్ చేసి పెట్టేశారు సార్. చేయలే ఆ పర్సన్ చెప్తున్నాను నేను. అందుకని చెప్పేసి ఆ సార్కి ఏమైందంటే 3,080 ఒకసారి, 380 ఒకసారి, 380 ఒకసారి 2 times కట్ అయింది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సార్, ఈ రోజు అయితే అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే అది హోల్డ్ చేయలేదు కాబట్టి. మీరు ఏమన్నా డౌట్స్ క్లియర్ చేసుకోవాలన్నా, ఒకవేళ ఏమైనా షేర్ చేసుకోవాలన్నా కానీ డైరెక్ట్ మాట్లాడచ్చు. హ్యాండ్ రైజ్ అనేది ఎవరు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఉంటుంది. ఓకే సార్. ఎందుకు డల్ గా ఉన్నారు? డల్ గా ఉండాల్సిన అవసరం లేదు సార్. ఏమో డీలా పడిపోతున్నారు చాలా మంది. అంటే డల్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే మనకి ఏమంటారు, ప్రజెంట్ అప్డేట్స్ ఏం లేవు కదా అని చెప్పేసి మాట్లాడడానికి ఏం లేదు అన్నట్టు సైలెంట్ గా ఉన్నారు. గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం సార్ మనము. ఇప్పుడు క్రిప్టో అవేర్నెస్ పెరిగిపోతా ఉంది. మీరు చూస్తుంటారు, గతంలో 3-4 సంవత్సరాల ముందు బిట్ కాయిన్ అంటే విన్నారు, కానీ బిట్ కాయిన్ ఎలా చేయాలి, ఎట్లా, అది క్రిప్టోనా లేకపోతే ఇంకేదని కూడా చాలా మంది తెలియదు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోతా ఉంది. మీరు మేజర్ సిటీస్ లో తీసుకుంటే క్రిప్టో కరెన్సీ పైన భయంకరంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈవెన్ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు క్రిప్టో కరెన్సీ పైన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ఎర్లీ ఇయర్స్ ఏజ్ లోనే వాళ్ళు పెట్టుబడుల వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ అక్కడ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, పెద్ద పెద్ద సిటీస్ లో క్రిప్టో పైన చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ కరెన్సీ అనేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు 4 years ముందు క్రిప్టో కరెన్సీ ఎవరికి తెలియదు, పేరు విన్నారు అంతే. అది పేరు ఒకే కాయిన్ పేరు ఉంటారు, బిట్ కాయిన్. లేదా కొంచెం మంది తెలిసినటువంటి వాళ్ళు ఒక 2-3 కాయిన్లు, లేకుంటే 5-6 కాయిన్ గురించి వినుంటారు. ఇప్పుడు అలా కాదు, ఆల్మోస్ట్ ఆల్ పబ్లిష్ అయిపోయింది క్రిప్టో కరెన్సీ గురించి. అవేర్నెస్ పెరిగిపోతుంది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు కూడా జరిగాయి కదా క్రిప్టో కరెన్సీలో. అప్పుడు పేపర్లో రావడం, టీవీలో న్యూస్ రావడం, ఇలా పల్లెకి కూడా క్రిప్టో కరెన్సీ అంట ఇట్లా 2 కోట్లు మోసం జరిగిందంట, 2 కోట్లు ప్రాఫిట్ వచ్చిందంట, ఇలాంటివి నెగిటివ్ అండ్ పాజిటివ్ న్యూస్ బాగా హైట్ చేశాయి క్రిప్టో కరెన్సీ ఈ మధ్య కాలంలో. సో బాగా వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ కూడా, ఇండియా మోడీ గవర్నమెంట్ లో కూడా నిర్మలా సీతారామన్ తీసుకున్నటువంటి, మేడం గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్ గా వచ్చాయి పబ్లిక్ లోకి. సో
అవేర్నెస్ అనేది బాగా ఫాస్ట్ గా బిల్డ్ అవుతుంది. మనం ఇక్కడ దగ్గర ఆధారపడాల్సిన అవసరం లేదు. క్రిప్టో కరెన్సీ ఈజ్ ద బెస్ట్ కరెన్సీ, ఫ్యూచర్ కరెన్సీ. అది మనం అడ్వాన్స్ గా దాదాపు 2-3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల ముందుగానే మనం పెట్టుబడులు పెట్టాం. అందరికంటే ముందుగా. ఇప్పుడు ఎవరైతే తెలుసుకుంటున్నారో వీరందరికంటే కూడా ముందుగా మనం ఇన్వెస్ట్మెంట్లు చేశాం. ఆ విషయంలో మీరు ఎటువంటి క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు ఎందుకు పెట్టుబడులు అంటే ఇది చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు అనేది పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ది బెస్ట్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ లో బెస్ట్ ఆపర్చునిటీ. గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్లంతా బిజినెస్ పైన ఉన్నాయి. అవి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే అది పెరిగి 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 కొన్ని ఇప్పుడు ఇలాన్ మస్క్ అంత పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటే దాదాపు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 47 సంవత్సరాలు, 35 సంవత్సరాలు ఇలా పట్టింది వాళ్ళకు ఒక మిలియనీర్ గా, బిలియనీర్ గా గుర్తింపు పొందడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే చూడండి, ఒక 100 బిట్ కాయిన్లు ఉంటే కూడా వాళ్ళు ఇప్పుడు మిలియనీర్, బిలియనర్ అయిపోతున్నారు. దట్ ఈస్ క్రిప్టో కరెన్సీ యొక్క గొప్ప ఇది అన్నమాట. సో ఎంత క్రిప్టో కాయిన్స్ ఉంటే వాడు అంత ధనవంతుడు అవుతాడు. అప్పుడు కాయిన్ ఫ్యూచర్ లో మంచి ప్రాఫిట్ దిశగా వెళ్ళినప్పుడు అవుతావు అనమాట. ఇప్పుడు బిట్ కాయిన్ ని గతంలో చాలా మంది చాలా ఇదిగా తీశారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక 5-6 సంవత్సరాలుగానే బిట్ కాయిన్ బాగా ఊపందుకునింది. అంతకుముందు బిట్ కాయిన్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. ఇప్పుడు బాగా పాపులర్ అయింది, హైప్ అయింది, మంచి ప్రాఫిట్ దిశలో ఉంది కాబట్టి క్రిప్టో కరెన్సీ పైన అవగాహన పెరిగింది కాబట్టి తగ్గినా కూడా భయపడేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పుడు తగ్గినా భయపడకూడదు, తగ్గినా భయపడరు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ప్రైస్ తగ్గినా కానీ, క్రిప్టో కరెన్సీ కాయిన్ యొక్క ప్రైస్ పెరిగినా కానీ ఎవరు కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశాలు లేదు. ఎందుకంటే అవేర్నెస్ బాగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. బట్ ఎవరు డల్గా ఉండాల్సిన అవసరం లేదు. పీవీసీ మెటా కూడా అలాంటి స్థితికి వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. బిట్ కాయిన్ పట్టిన సమస్యగా అంతకాలం నేను చెప్పాను కదా, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఒక మంచి పాపులర్ గా కాయిన్ అవడానికి క్రిప్టో కరెన్సీ పూర్తిగా దశలో డెవలప్మెంట్ అవడానికి టైం అయితే పడుతుంది. 5 to 6 years, 5 to 8 years వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 3 years కంప్లీట్ అవుతుంది. నేను కూడా చెప్పాను, నేను బిగినింగ్ లోనే ఉన్నామని. ఇంకా ఈ అప్డేట్స్ రాలేదు. క్రిప్టోకి సంబంధించినటువంటి మార్కెట్ కు సంబంధించి పూర్తిగా మన పీవీసీ మెటా కాయిన్ ఇంకా మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయ్యింది, వరల్డ్ ప్రపంచం గుర్తించింది అన్నది ఎప్పుడు తెలుస్తుందంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లో వచ్చినప్పుడు ఓకే ఐడెంటిఫైడ్ కాయిన్ గా, ఐడెంటిఫైడ్ టోకెన్ గా అది ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఇంకా అది జరగల. సో అది జరిగిన సిఎంసీలో లిస్ట్ అయ్యి సిఎంసీలో దానికి కావాల్సినటువంటి టెక్నికల్ అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తే సప్లై ఎంత, టోకెన్ సప్లై ఎంత ఉంది అవి కాదు, సర్క్యులేటింగ్ సప్లై ఇది కొన్ని ఉన్న అంశాలు నాకు గుర్తు రావట్లే పేర్లు. అవన్నీ కూడా వచ్చినాయంటే పబ్లిక్ చూసినప్పుడు, ప్రపంచం చూసినప్పుడు పీవీసీ మెటా ఇవన్నీ కొన్ని ఆటోమేటిక్ జరుగుతాయి సార్. నేను చెప్పాను గతంలో కూడా, ఆటోమేటిక్ జరుగుతుంది. ప్రైస్ ఇంక్రిమెంట్ అన్నది ఆటోమేటిక్ జరుగుతుంది. నేను ఇందాక సైలెంట్ గా ఉంటే ఈ టాపిక్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్. నమస్తే సార్. పెరుగుతుంది అని అనుకుంటున్నాం కానీ ఇంతవరకు ఏం కాలేదు కదా సార్. అందుకు కాబట్టి చాలా మంది ఏమైపోయారంటే, నేను అదే చెప్తున్నాను, ఇంకా ఏం కాలేదు. మాట్లాడండి మీరు, మళ్ళీ మాట్లాడండి సార్. మీరు నేను మాట్లాడాక మాట్లాడండి. ఇప్పుడు చాలా మంది ఎట్లా ఉన్నారంటే, మన లీడర్స్ వాళ్ళకి ఎట్లుందంటే, చాలా పెట్టాము ఇంకా పెరగలేదు, పెరుగుతుంది అని ఎట్లా బిజినెస్ చేసుకోవాలా, ఎట్లా దాన్ని చేసుకోవాలా, పెరుగుతుంది అనుకుంటున్నాము. ఒక అంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి మనం మాట్లాడుతున్నాం, బిట్ కాయిన్ గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ 5 కాయిన్ మొన్న వచ్చింది, అది పెరిగింది, మళ్ళా తగ్గింది, మళ్ళా పెరుగుతా ఉంది. అట్లాంటి సూచన లేదు కదా సార్ మనకు దీంట్లో. పీవీసీ మెటాలో అలాంటిది జరగడం లేదు కదా, అది బాధపడతలేదు చాలా మంది. ఎక్కడుండేది అక్కడే ఉంది, యాడుందో ఆడే ఉంది, అదే తిరుగుతా ఉంది. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఇతర క్రిప్టో కరెన్సీలు పెట్టుకుంటే బాగుండునేమో అన్నట్లు ఆలోచనలో చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు సార్. చాలా మంది ఏమైందంటే, దీంట్లో ఉంటే ఎట్లయిపోతున్నాము,
నిన్న లేక మొన్న వచ్చిన కాయిన్స్ లో పెట్టుకుంటే అది డౌన్ అవుతుంది, తర్వాత మళ్ళీ పెరుగుతా ఉంది, డౌన్ అవుతుంది పెరుగుతా ఉంది. సార్ ఈ రోజు ఉదయకాలము దరిదాపుగా 25% పడిపోయింది, తర్వాత మళ్ళా అది మళ్ళా గ్రోత్ మళ్ళా స్టార్ట్ అయింది. అంటే నేను ఒక పైకాయిన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, అది వచ్చి ఫిబ్రవరిలో వచ్చింది, 14th వచ్చింది, ఫిబ్రవరి 14th వచ్చింది. ఇప్పుడు అదే చూస్తేనేమో అది చాలా మరి కనపడతా ఉంది. అయితే మంది ఇన్ని రోజులైనా కానీ యాడుండేది ఆడే ఉందే, పైకి రాలేదు, కిందికి రాలేదు, తర్వాత మనకి విత్డ్రాలు ఇవ్వడం లేదు. ఎట్లా, ఏ విధానంలో హోప్ కలిగి ఉండాలా, ఏ విధానంలో ఉండాలా, చాలా మంది అట్లా నలిగిపోయినారు సార్, నలిగిపోయినారు. మనం వస్తాది క్రిప్టో కరెన్సీ వస్తాది, ఇతర క్రిప్టో కరెన్సీ వస్తుంది కానీ పీవీసీ మీటర్ రావడం లేదు. అది కదా బాధపడుతున్నారు చాలా మంది. చాలా మంది బాధపడేది ఏంటంటే పీవీసీ మీటర్ రావడం లేదు, ఎందుకు రావడం లేదు, ఏంటి దాని కథ అని చెప్పేసి చాలా బాధపడేదండి సార్. ఇప్పుడు సరే పీవీసీ మీటర్ లేట్గా పెరుగుతుంది అనుకున్నాము, అయితే దాంట్లో ఎట్లా బిజినెస్ ఎట్లా చేసుకోవాలా, ఇప్పుడు బయట తీసుకురావాలంటే ఎట్లా, ఏ పర్పస్ లో, ఏ విధానంలో తీసుకురావాలా. ఇప్పుడు బయట ఉండే వాళ్ళని తీసుకురాలేకపోతే, ప్లస్ మన డబ్బులేమో దాంట్లో పెట్టి డౌన్ అయిపోయా, తర్వాత బయట తీసుకొచ్చి మళ్ళీ మనం పెట్టలేకపోతే అని చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇది సార్ ఉన్న విషయం. ఇప్పుడు మనం ఏంటంటే క్రిప్టో కరెన్సీ పెరుగుతుంది, బిట్ కాయిన్ పెరుగుతుంది, పెరిగింది. నేను వచ్చేసి 2016లో బిట్ కాయిన్ 50,000 ఉన్నప్పుడు ఎంటర్ అయినా సార్. మాకు అప్పుడు అంత అవగాహన లేదు, నేను దాని గురించి కొంచెం తెలుసుకున్నాను. కొంచెం క్రిప్టో కరెన్సీలో అవగాహన ఉన్నప్పుడు నేను దీంట్లోకి పీవీసీ మెట్లకి ఎంటర్ అయినప్పుడు క్రిప్టో కరెన్సీలో ఉన్న డబ్బులు తీసి దీంట్లోకి వచ్చినా నేను. సరే అది బాగుందని వచ్చినాము, అది వేరే సంగతి. అయితే అట్లనే ఉండింటే ఎక్కువ వచ్చేది కదా, ప్రాఫిట్ వచ్చేది కదా. దాంట్లో దీంట్లోకి వచ్చడం ద్వారా వచ్చిన లాభం ఏముంది, వచ్చిన లాభం ఏం లేదు కదా. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ పెరుగుతుంది అని మనకు ఆలోచన ఉంది, మంచిదే. కానీ పీవీసీ మెట ఏ ద్వారంలో పెరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. తర్వాత మనం అనుకుంటున్నాం కానీ ధైర్యం సరడం లే. బిజినెస్ ఎట్లా చేయాలనేది ఎవరికి ఆలోచన లేదు, ఇన్వెస్ట్మెంట్ పెడదామంటే కూడా ఆలోచన లేదు. ఇప్పుడు పెట్టి చాలా నష్టపోయినాం కదా అన్నట్టుగా చాలా 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 కృంగిపోయిన వారుగా ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళని ఎలా మోటివేషన్ చేయాలి, ఎట్లా. ఇప్పుడు నేను పీవీసీ మీటర్లో నేను చాలా బెటర్ అనే ఆలోచన ఉంది, నాకైతే ఉంది ఆలోచన. కానీ ఏ విధానంలో ఎట్లా వస్తుంది, ఎట్లా మోటివేషన్ చేయాలి. ఇప్పుడు ఒక్కరు పెట్టుబడి పెడితే అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు నేనే ఒక 2 కోట్లు 3 కోట్లు పెట్టి పీవీసీ మీటర్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు. జనాలు అనేకులు రావాలి, అప్పుడే పీవీసీ మీటర్ పెరుగుతుంది. మనకి ఏం జరిగిందంటే మనమే ఐడియాలు వేసుకుంటున్నాము, మనమే దాని తర్వాత మరి కాంపౌండ్ చేసుకుంటూ వస్తున్నాం తప్ప కొత్త వాళ్ళని తెచ్చేకి చాలా కష్టపడుతున్నాము. వాళ్ళకు ఏ విధానంలో చెప్తే వస్తారు అనేది కూడా మనం చెప్పలేకపోతున్నాం. పోనీ మీరేమైనా చెప్తున్నారైతే మీరు చెప్పి ఉండొచ్చు, కానీ నానైతే నా పరిస్థితి అయితే చెప్పలేకున్నాను. ఉన్న వాస్తవం ఏంటంటే ఈ పీవీసీ మీటర్ అది ఏ విధానంలో ఎట్లా వస్తుంది, ఎట్లా మారుస్తారు అనేది కూడా మనకు తెలియడం లేదు. సిస్టమ్ కు ఒక కండిషన్స్ కానీ తర్వాత అది కరెక్ట్ గా అది నడవడం లేదు సార్. అది నడవలేదు, అన్ని మార్చుకుంటూ వస్తున్నారు. ఎలాంటి నోటిఫికేషన్ లేదు, నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో దాని ప్రకారం కూడా ఉండడం లేదు. అసలు లీడర్స్ ఉన్న మనందరూ కూడా బలహీనపరచబడుతున్నాం తప్ప దీనివల్ల ఎవరు కూడా ఆదాయం పొందలేదని నా అభిప్రాయం చెప్తున్నారు సార్ నేను. అయితే ముందు వస్తుంది కానీ బలపరచుకోవాలి కదా, ఉన్న వాళ్ళను బలపరచాలా. ఈ సిస్టమ్ ఉన్న వాళ్ళను పోగొట్టుకుంటా ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు ఇది బలపరుస్తుందో ఏమో కానీ నాకైతే అర్థం కావడం లేదు. అర్థమైన వాళ్ళు ఏమన్నా చెప్తే వింటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ గురించి మాకు బాగా తెలుసు. ఈ గతంలో కూడా మీరు చెప్పారు. నేను 150 బిలియన్ కాయిన్స్ ఎంత ఉందో అంతలో నేను 10% 1% చెప్పారు మీరు కదా. 1% తీసుకోవాలని అంత కాన్ఫిడెన్స్ గా మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి పర్సన్ మీరు. నాకు తెలుసు, మీ మాటలు నేను 3 సార్లు విన్నాను. ఇదే పాయింట్ మీరు చెప్పారు. కాకపోతే మీరు ఇందాక చెప్పారు పైకైనా ఎక్స్కైనా వైకైనా అన్నది చూడండి. మీరు ఇప్పుడు బాగా మార్కెట్ లో పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పారు కదా, అవి ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిపోయినాయి సార్. అవి లిస్ట్ అయిపోయినాయి ట్రేడింగ్ లో గానీ పబ్లిక్ కి బాగా, అంటే బయట ప్రపంచానికి తెలిసినటువంటి కాయిన్స్ అవి. ఇప్పుడు బైనాన్స్ లిస్ట్ అయితే అన్ని చూస్తాయి సార్. ఇప్పుడు పీవీసీ మెట అక్కడికి రాలేదు ఇంకా. అట్లా సార్.
ఇంకోటి ఏంటంటే పీవీసీ బీటా ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకు ఎంటర్ అన్నారు కానీ దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు తప్ప పూర్తిగా అంత జనాలంతా పోయిన తర్వాత ఎంటర్ చేస్తే అంత కరెక్ట్ కాదు సార్. అది వాళ్ళు అనుకుంటున్నారు కానీ తర్వాత ఇప్పుడు ఎంత జనాలు ఉండేవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉండలేకపోతారు. నా ఆలోచన కూడా ఏమైతే మారుతా ఉంది, ఉన్న వాస్తవం చెప్తున్నాను. నా ఆలోచన ఏంటంటే మారుతా ఉంది. ఇదేంది ఇట్లా ఉంది, రేపు ఫ్యూచర్ లో విత్డ్రా నీకపోతే నేను 1.5 years తీసుకొని ఏం లాభం, ప్రయోజనం ఏముంది, అదే డబ్బు వేరే దాంట్లో పెడితే మేలు కదా అని ఒక ఆలోచన అట్లా ధోరణి వస్తా ఉంది. అంటే దాని మీద నమ్మకం దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఇంకా కాలేదంటే ఇట్లే లేట్ అయితే ఒక సామెత సార్, తెగిపోయేంత వరకు లాగకూడదంట. ఇది కూడా ఉన్న జనాలంతా పోయిన తర్వాత అప్పుడు లిస్టింగ్ చేస్తే ఏమి సార్ సిస్టమ్ అంటే మనం మాట్లాడేది. ఎందుకంటే సిస్టమ్ వింటుందని మనం మాట్లాడుతున్నాం అంతే. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిస్టమ్ వింటామంది అని మనం మాట్లాడుతున్నాం అంతే. లేకుంటే మనం ఏదో మన అభిప్రాయం తెలుసుకోవాలని కాదు, కానీ సిస్టమ్ వింటామని. ఇప్పుడు అందరూ పోయిన తర్వాత జనాలు ఇప్పుడు 10 మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఎందుకు దాదాపుగా 150 కోట్లు అంటే ఖచ్చితంగా ఒక 100 మంది పెడితే మొత్తం కాయిన్స్ అని తీసుకోవచ్చు. 100 మంది ఒక్కొక్కరు 150 కోట్లు తీసుకుంటే 100 మంది తీసుకుంటే పోతాయి, మొత్తం అంతా అయిపోతాయి. కానీ అది కరెక్ట్ కాదు కదా సార్. అది కరెక్ట్ కాదు. జనాలు ఎక్కువ రావాలంటే విత్డ్రాలు ఇవ్వాలా. విత్డ్రాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ధైర్యంగా చెప్పగలరు విత్డ్రాలు ఇస్తున్నారు, తర్వాత తీసుకుంటూ బాగా జరుగుతా ఉంది, తర్వాత 100% వస్తా ఉంది అని చెప్పడానికి ఉంటుంది. అసలు మనకే విత్డ్రా ఇవ్వకపోతే మనం ఎలా చెప్తాం, ఎలా ప్రజలు తీసుకొస్తాం? కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ గా మరి జెన్యున్ గా కనిపించడం నాకైతే మాత్రం ఇది. ఎందుకంటే $1 కూడా అది కూడా కరెక్ట్ గా లేదు. ఎప్పుడో ఇష్టం వచ్చినట్టు ఇస్తే ఏం చేసుకుంటారు సార్ అవన్నీ? ఆ $1 ఎప్పుడో 10 రోజులకు, 4 రోజులకు, 8 రోజులకు ఇస్తే ఎట్లా జరుగుతుంది? తర్వాత తెచ్చిన చాట ఎట్లుంటుంది? బిజినెస్ అంటే ఎడసాట తెచ్చుకుంటారు, చేసుకుంటుంటారు. ఇట్లా కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇది డీసెంట్రలైజేషన్ అయితే మనకు వస్తుంది. ఎందుకు లేట్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది కదా, వాళ్ళే పెంచొచ్చు కదా, ఒక $1 పెట్టి పెట్టచ్చు కదా, అక్కడ ట్రేడ్ కావచ్చు కదా. వాళ్ళు ఎందుకు చేయడం లేదు? వాళ్ళకు అంత పట్టింపు లేనట్టుగా ఉన్నట్టుంది సిస్టమ్. వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదంటే అంతే, వాళ్ళకు కడుపు నిండింది, ఉండండి పోతే పోండి అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఉంటుంది సార్. ఎత్తే కూడా ఏదైనా కానీ ఇన్ని రోజులు ఉండదు. నా అభిప్రాయం చెప్తున్నాను సార్, నేను అంతే, ఏం లేదు. చెప్తున్నాను అంతే. అది సార్ అంతే. సిస్టమ్ వింటుందో వినదో మనకు తెలియదు, కానీ ఇంకోటి ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మార్కెట్ లో ఉన్న కాయిన్స్, నా వాయిస్ నాకు వినిపిస్తుంది. మీకు డబుల్ వాయిస్ వస్తుందా సార్? లేదు, సింగిలే వస్తుంది. డబుల్ వస్తుంది. మళ్ళీ వస్తాం. ఇంత ముందు వచ్చింది సార్ డబుల్, ఇప్పుడు డబుల్ వస్తుందా? సార్ మంచి మాట చెప్పారు సార్ మీరు. సార్ సత్యరాజ్ ఓకే సార్, చెప్పండి సార్. సార్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఉన్న మాట చెప్పడం చాలా మంచిది సార్. ఏంటంటే సార్ రీసౌండ్ వచ్చేస్తుంది వాయిస్. ఏం సార్, నాది వస్తుందా? ఇప్పుడు నా వాయిస్ కరెక్ట్ గా వస్తుందా? సింగిల్ గా వస్తుందా, డబుల్ వాయిస్ వస్తుందా? డబుల్ వాయిస్ వస్తుంది. నా వాయిస్ నాకే వినిపిస్తుంది. నాకైతే సింగిల్ వినపడుతుంది సార్. ఉన్న వాస్తవమే సార్. ఇప్పుడు చెప్పుకోలేకున్నారు సార్, అందరూ వాస్తవికంగా చెప్పుకోలేకున్నారంటే. సార్ ఇందాక మాట్లాడారు సార్, ఎవరు సార్? సార్ నా పేరు మూర్తి సార్. సార్ రీసౌండ్ వచ్చేస్తుందండి. ఎవరు? ఒక్క నిమిషం సార్, నేను ఇంకొక దాంట్లో వస్తా సార్. ఇది చేసి సార్ మాకేం బాగా వస్తుంది, క్లియర్ గా వస్తుంది సార్. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా వస్తుంది సార్. అందరిది బాగా క్లియర్ గా ఉంది. ఎవరిది శాంతిరాజు సార్ నుంచి ఇప్పుడు క్లియర్ గా వస్తుంది. శాంతిరాజు సార్ కట్ అయిన తర్వాత క్లియర్ గా వస్తుంది. అవునండి, బాగుంది సార్, వాయిస్ బాగుంది.
సార్ సార్ సోమశేఖర్ గారు నమస్తే సార్, చెప్పండి యోగేంద్ర గారు, చెప్పండి. బాగున్నారు సార్? అద్భుతంగా ఉన్నాం సార్, ఆనందంగా ఉన్నాం, చెప్పండి. అలా ఏం చేస్తున్నారు సార్? వెళ్తున్నారు సార్ డ్యూటీకి? డ్యూటీ అది మనకు మామూలు లేదు సార్, అది అన్నం పెట్టేది అదే కదా, ఇంకా తప్పదు కదా, అమ్మ లాంటిది కదా. పిల్లలు బాగున్నారు, ఇల్లు ఒకటి మనం ఆఫీస్ అందరం ఎక్సలెంట్ గా ఉన్నాం సార్. మనం మీటింగ్ గురించి మాట్లాడదాము ఏదన్నా కానీ తర్వాత. ఓకే సార్, ఓకే సార్. ఇందాక సార్ ఎవరు మాట్లాడింది సార్? శాంతిరాజు గారు సార్ మాట్లాడారు. సార్ వాస్తవమే, మరి సార్ కొన్ని వాస్తవాలు అట్లా ఉన్నాయి, పరిస్థితులన్నీ వాస్తవ పరిస్థితులు చెప్పుకొచ్చారు. మరి కొంచెం మరి చంద్రశేఖర్ గారు సార్ రోజు చెప్తానే ఉన్నారు వెయిట్ చేయమని. సార్ చంద్రశేఖర్ గారు, మీరు ఇందాక చెప్పారు కదా, ఉన్నారా లైన్ లో సార్? ఉన్నారా? అదే బయటకు వెళ్ళారు, మళ్ళీ వచ్చారో లేదని. అదే సార్ ఇందాక శాంతిరాజ్ సార్ గారు చెప్పారు, పై కాయిన్ పెట్టాను సార్, ఫిబ్రవరిలో వచ్చింది, ఫిబ్రవరి 14వ తారీఖు వచ్చిందని. మీరు ఇందాక చెప్పారు కదా, అది ఇప్పుడు లిస్ట్ అయింది బైనాన్స్ లోని, కాబట్టి అది హెచ్చుతగ్గులు వస్తుంటాయి అని చెప్పారు కదా. అలా ఎందుకు మన కాయిన్ అవ్వట్లేదు అని సార్ అడుగుతున్నాడు. అలా ఎందుకు మన కాయిన్ సబ్జెక్ట్ నాకు అర్థమైంది. ఎందుకు మీరు చెప్పారా? మీరు రోజు చెప్తానే ఉన్నారు కదా, ఇది చాలా ప్రాజెక్ట్ లేట్, కొంచెం టైం పడుతుంది, ఓపిక ఉండాలా, వెయిట్ చేయాలని, దీనికి ఒక ప్రాజెక్ట్ ఉంటది, ఇంకా 5 to 8 years పడుతుంది అని చెప్తున్నారు కదా. దానికి మరి ఎందుకు ఫిబ్రవరిలో వచ్చిన కాయిన్ ఎందుకు లిస్ట్ అయిపోయింది? ఎందుకు ఎంత ఫార్వర్డ్ లో ఉంది? ఎంత బాగా యాక్టివ్ గా ఉంది అలాంటి క్రిప్టో కరెన్సీ అనేది మంచి కరెన్సీ, అద్భుతమైన కరెన్సీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఇప్పుడు అందరూ రావాల్సిన కరెన్సీ, ఇప్పుడు అందరూ దీని మీద దృష్టి పెడుతున్నటువంటి కరెన్సీ అని చెప్తున్నారు కదా. అంత ఉన్నప్పుడు ఆ కాయిన్ ఫిబ్రవరిలో వచ్చిన 2వ మాసంలో వచ్చిన కాయిన్ 5వ మాసంకు 3 మాసాల్లోనే ఎంత ప్రభావం చూపిస్తున్నప్పుడు మళ్ళీ కాయిన్ ఎందుకు ప్రాజెక్టు దీనికి 10 సంవత్సరాలు పడుతుంది, ఇంకా 10 సంవత్సరాలు 2030 వరకు అట్లే ఉండాలని చెప్తున్నారని, మరి జనాలు నిరుత్సాహంగా ఉండాలి అని సార్ చెప్తున్నాడు. అది దానికి అది అంతేనా సార్? అదే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యి 2-3 months అంతా కూడా బైనాన్స్ లిస్ట్ అయ్యి తర్వాత పెరిగి అది అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. ఓకే, అది ఆరోగ్యకరంగా జరుగుతున్నాయి చాలా కాయిన్స్ కూడా. అంటే ఎక్స్పెక్ట్ పీవీసీ మెటల్ వదిలేసి బయట కాయిన్స్ చూసుకుంటే అనతి కాలంలోనే బైనాన్స్ ఎక్స్చేంజ్ లో లిస్ట్, పెద్ద ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిపోతున్నాయి, మంచి పొజిషన్ వెళ్తున్నాయి, మళ్ళీ డౌన్ అవుతున్నాయి, అప్ అండ్ డౌన్ జరుగుతున్నాయి. ఓకే, కానీ పీవీసీ మెటా ఎందుకు ఇప్పుడు ఇంకా 3 years అవుతుంది, ఇంక ఇప్పుడు లిస్ట్ అవుతుంది, ఇంకా లేట్ చేస్తా ఉంటే ఎట్లా? ఉన్న కమ్యూనిటీ పోయిన తర్వాత లిస్ట్ అయ్యి ఏం ప్రయోజనం అని సార్ అన్నారు. దీనికి మనం ఏం సమాధానం చెప్పగలం సార్? ఇప్పుడు సిస్టమ్ ఆలోచనలు ఎట్లుందో మనకి ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను చెప్పినా కూడా అది వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే నేను సిస్టమ్ నేను సార్ నమస్తే సార్, బాగున్నారా? నేను బాగున్నాను సార్, చెప్పండి సార్. వన్స్ ఓల్డ్ టైమ్ లో మీది హ్యాక్ అయింది గుర్తుందా సార్? మీ సిస్టమ్ మన టెస్ట్ వాలెట్ హ్యాక్ అయ్యి మీకు పీవీసీ మెటాలు పోయినాయి గుర్తుందా సార్? సార్ మేమంతా కూడా మనిషి ఎంత వేసుకుని కూడా అప్పుడు మంచి వాల్యూ సార్, రేటు పీవీసీ మెటా రేటు చాలా రేట్ ఉందండి. అలాంటి టైంలో మన టీంలో ఉన్న వాళ్ళందరం కలిసి మీకు చాలా మెటాలు ఇచ్చాం సార్. మేమైతే నేను దాంట్లో పార్ట్నర్, నేను ఒక్కొక్క లక్ష్మణ్ సార్ అని పాపం చనిపోయారు మొన్న, మీకు తెలిసి యాక్సిడెంట్ రూపంలో చనిపోయారు. ఆయన కూడా ఇచ్చారు సార్ మీకు, ఆయన 1 మెటా ఇచ్చారండి సార్. అలాంటి టైంలో మంచి హోప్ లో ఉన్నాం సార్. అప్పుడు మీ స్పీచ్ విని దీని చాలా మేము మంచి పికప్ లో ఉన్నాం. కానీ సరే చూస్తుండగా చూసి ఉన్న ఎంతంత వాల్యూ పెట్టామో తెలియదు సార్. ఈ రోజు అంత డౌన్ అయిపోవడం, చాలా అప్సెట్ అయిపోయి ఉన్నాం సార్. పెర్లవిన్ చూసాం, అయిపోయింది సార్. తర్వాత మనం మెటాలోకి వచ్చాం సార్. ఇప్పుడు కూడా బాగుంటుంది అనుకున్నాం, కానీ చాలా అప్సెట్ లో ఉన్నాం సార్. చాలా మంది కూడా నిరాశతో ఉన్నారు సార్. అందువల్ల టీంని తీసుకురావాలన్నా కూడా ఏం చెప్పలేని పరిస్థితి. మేమంతా కూడా
అవును. సార్ కంటిన్యూ నా చేయండి సార్, వ్యాలెట్ పర్వాలేదు. నా వ్యాలెట్ మీ హ్యాక్ అయినప్పుడు అవును సార్. సార్ అప్పుడు అవును $6 సార్. $5.5 ఉంది పీవీసీ మెటా. నాకు 12 మెటాలు పంపించారు వేరే వేరే వాళ్ళు కూడా. ఒక్కొక్కరు 5, అవును సార్. ఒక్కొక్కరు 1, 2, 3 వాళ్ళకు అవును పంపించారు. సార్. అవునండి. అప్పుడు నేను వ్యాలెట్ హ్యాక్ అయిపోయిన తర్వాత నాకు బ్లాంక్ మైండ్ ఏం అర్థం కాలే. అప్పుడు కూడా నేను చూస్తుండగానే రేట్ పెరిగిపోయింది. $13, $8, $9 పెరుగుతోంది. 13, 14, అవును 13 చేంజ్ అయిపోయింది. అయినా కూడా నేను పీవీసీ మెటాని రేట్ పెరిగినా కూడా నేను దాన్ని వదలలే, కొన్నాను. $13 దగ్గర కూడా కొన్నాను, 13.5లో కూడా కొన్నాను నేను. ఎందుకంటే నాకు నా పొజిషన్ కి, నేను చేసేటువంటి జాబ్ కి, నాకు ఆ $13 దగ్గర ఒక కాయిన్ కొనడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్ పరిస్థితి. అప్పుడు నా పొజిషన్ లా ఉండేది, నా ఫైనాన్షియల్ పొజిషన్. అప్పుడు కూడా నేను భయపడలేదు. నేను పెట్టుబడి పెట్టడానికే ముందుకు వచ్చాను, ధైర్యంగా పెట్టుబడి పెట్టాను. ఈ రోజు మంచి మంచి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పీవీసీ మెటల్ నా దగ్గర ఉంది. కానీ నన్ను ఇప్పుడు ఏమంటారంటే చాలా మంది, అరే $13 దగ్గర కొన్నావు కదరా, ఇప్పుడు చూడు బిలో ₹1 ఉంది, ఇదంతా నీకు సెట్ కాదురా, ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళకి జరుగుతుంది, నీకంటే సెట్ కాదు అని నన్ను చాలా మంది నా క్లాస్మేట్స్, నాతో పనిచేసే వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ అది కాదు. కానీ సిస్టమ్ వెళ్ళేటువంటి నాకు ఒకటి అంత చిక్కని ప్రశ్న ఒకటి ఉంది సార్ సిస్టమ్ వైపు నుంచి. ఎంత చిన్న చిన్న సార్ వాయిస్ వస్తుందా? కాల్ వచ్చింది నాకు. వస్తుంది సార్, కంటిన్యూ చేయండి. వస్తుంది. 2.5-3 years గా చేసింది ఏంటంటే, సిస్టమ్ ట్రస్ట్ వ్యాలెట్ లో తనకున్న పీవీసీ మీద .io చేంజెస్ తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ చాలా చేంజెస్ తీసుకొచ్చింది. ఫస్ట్ లో బ్లాక్ చైన్ లేదు, తర్వాత బ్లాక్ చైన్ తీసుకొచ్చింది. బ్లాక్ చైన్ తీసుకొచ్చిన తర్వాత గ్యాస్ ఫీజ్ పెట్టింది. గ్యాస్ ఫీజ్ పెట్టి టోకెన్ ఫార్మింగ్ లో చాలా చేంజెస్, స్టేకింగ్ లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. కాకపోతే మెయిన్ ఇంటర్నల్ గా రావాల్సినటువంటి చేంజెస్ అయితే చేస్తుంది. బయట ప్రపంచానికి సంబంధించి టోటల్ గా క్రిప్టో వరల్డ్ సంబంధించినటువంటి చేంజెస్ ఇంకా రాలేదు. అంటే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవడం కానీ, ఆల్మోస్ట్ ఆల్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో 63% కొన్ని వెబ్సైట్లు చెప్తున్నాయి, 63% డీసెంట్రల్ అయిపోయింది మన పీవీసీ మెటా డీసెంట్రల్ అయ్యింది. కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేరే వ్యాలెట్ లో వేరే కరెన్సీలోకి వెళ్తున్నారు, వేరే కరెన్సీ నుంచి పీవీసీ మెటా వస్తున్నారు, స్వాప్ చేసుకుంటున్నారు, డాలర్స్ చేసుకుంటున్నారు, బిఎన్బి చేసుకుంటున్నారు. సో ఇది ఎక్కడా కానీ సిస్టము వేరే మీరు అనుకున్నట్టు సిస్టమ్ ఫేక్ సిస్టమ్, లేకపోతే ఇది సరిగా వర్క్ చేయట్లేదు అని కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. అలాంటిది అయితే ఈ స్వాప్ అనే ఆప్షన్ వెంటనే కట్ చేసిండేది, స్వాప్ అనే ఆప్షన్ ఇచ్చిండేదే కాదు. ఎందుకంటే ఆ స్వాప్ అనే ఆప్షన్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఎంత తగ్గినా గానీ, అరే $13 నుంచి డౌన్ అయిపోయింది, మన పీవీసీ మెటా వాళ్ళు ఆలోచించవచ్చు కదా, క్రిప్టో మనం చాలా డౌన్ అయిపోతుంది, పీవీసీ మెటా నిలబెట్టాలి, స్వాప్ తీసేస్తామని స్వాప్ ఆప్షన్ ఇప్పుడు కూడా మీరు ఏ ఎక్స్చేంజ్ లోకల్ ఇప్పుడు ఏదైతే పీవీసీ మెటా లిస్ట్ అయిందో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో అక్కడ మీరు చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళ ప్లాన్ ఏంది నాకు అసలు అంతుపట్టట్లేదు. నేను అదే చెప్పాను, అంతుపట్టలేని ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు, ఇప్పుడు ఎక్స్చేంజ్ లోకి వస్తారు, ఒక బ్రీఫ్ గా కూడా చిన్న క్లూ కూడా మనకి ఇవ్వట్లేదు. తర్వాత ఓకే, మెటావర్స్ ప్రాజెక్ట్ ఇంకా ఎక్కడ ఎవరు కానీ ఇంకా దాన్ని యూజ్ చేయాలి. మెటావర్స్ ప్రాజెక్ట్ ప్రపంచానికి ఇంకా పరిచయం కాల. మెటావర్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ బయటకు వచ్చింది, యూజ్ చేస్తున్నారు. అన్ని కొన్ని క్రిప్టో కరెన్సీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాయి, అది ఓకే. కానీ మెటావర్స్ అనేది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగాల, ప్రపంచానికి ఇంకా పరిచయం కాల. ఒకవేళ మెటావర్స్ తో పాటు వీడు ఏమన్నా తీసుకొని వచ్చి తన ఫుల్ ఫ్లెజ్ ప్రాజెక్ట్ ని ఏమన్నా ఫ్రెష్ గా మార్కెట్ లో వదులుతాడా, దానికోసం ఏమైనా ఇంటర్నల్ గా చాలా చేయాల్సినటువంటి వర్క్స్ అంతా కూడా మెటావర్స్ ఏ రకంగా డెవలప్ అవుతుందో దానికి అనుగుణంగా పీవీసీ మెటా ఎలా ఉండాలి, యూజ్ కేసు మెటావర్స్ లో ఎలా తీసుకురావాలి, ఆ గేమ్స్ అంటున్నాడు. తర్వాత ఇంకా మెటావర్స్ లో వచ్చేటువంటి వర్చువల్ కరెన్సీకి సంబంధించి, వర్చువల్ ల్యాండ్ సంబంధించి, ఎన్ఎఫ్టీ గురించి చాలా అంశాలు ఉన్నాయి మెటావర్స్ లో. పీవీసీ మెటా వైట్ పేపర్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మెల్లమెల్లగా వర్క్ చేసుకొని ఫ్రెష్ గా మార్కెట్ లోకి వస్తాడు ఆ మెటావర్స్ ని యూజ్ చేసుకొని అన్నది కూడా తెలియట్లేదు. నేను చాలా ఆలోచిస్తాను. నేను కూడా ఇప్పుడు మీతో పాటు నాతో పాటు మీరు, నాకు మీలాగా ఎట్లా ఉంది వ్యాలెట్, నాకు అలాగే ఉంటుంది వ్యాలెట్ కూడా. మీకు ఎలా రివార్డ్స్ వస్తాయి, నాకు అలా రివార్డ్స్ వస్తాయి. నాకు వేరే ఎక్స్ట్రా ఏం రాదు కదా. అట్లా నాకు ఆలోచనలు ఉన్నాయి, కానీ ఎక్కడా కానీ నాకు మనకి రివీల్ అవ్వట్లా, సిస్టమ్ కూడా రివీల్ చేయట్లా. ఇప్పుడు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ అంటే నేను ఇచ్చే రివార్డ్ ఏదైతే ఇస్తున్నానో ఆల్రెడీ, అందులో నేను ఇంకా మంచి ఆదాయం ఇచ్చేటువంటి రివార్డ్ గా ఇస్తాను అని చెప్పి అంటుంది. దానివల్ల ఇప్పుడు వచ్చే ప్రయోజనం ఏంటంటే
కొత్త వ్యాలెట్లు రావచ్చా, కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా రావచ్చా, ఇన్వెస్టర్స్ పార్ట్నర్స్ ఏమైనా రావచ్చా? ఎందుకంటే రివార్డ్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 పీవీసీ మెటా స్టేకింగ్ చేసినా కానీ వచ్చే రివార్డ్ ఎక్కువగా ఇస్తుంది అంటున్నాడు కాబట్టి కమ్యూనిటీ అట్రాక్ట్ అవ్వచ్చా? లేకుంటే ఇప్పుడు సాయంత్రం సార్ చెప్పారు, మనం ఇంకేం చెప్పాలి సార్, ఏం చెప్పి మనం తీసుకురాగలుగుతాం అన్నదానికి ఏమైనా సమాధానం ఇవ్వబోతున్నాడా? ఆల్రెడీ ఈ రివార్డులు ఇచ్చేటువంటి అధిక ఆదాయంతో మనం వెళ్ళి పబ్లిక్ లోకి వెళ్ళి ఫ్రెషర్స్ తీసుకురావడానికి, సో మీరు ఇంత స్టేకింగ్ చేస్తే పీవీసీ మెటా మీరు ఇన్ని రూపాయలు కొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే పర్ డేకి మీకు ఇంత రివార్డ్ వస్తుంది, ఇంత గతంలో ఇంత వచ్చేది, ఇప్పుడు ఇలా చూస్తారు, ఏమన్నా చెప్పి కొత్త రూట్ లో వెళ్ళిపోతున్నాడా? ఇవన్నీ చాలా చాలా అంశాలు ఉన్నాయి. నాకు కూడా చాలా దారిలో వెళ్ళేటువంటి అవకాశం ఉందా అని నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఏది ఫైనలైజ్ చేయలేకపోతున్నాం. ఏమంటే ఒకటే ఆధారం, ఒకటే వెయిట్ చేయాలా. ఏం చేస్తుందంటే సిస్టమ్ ఏం చెప్తే అది చేయాలా, సిస్టమ్ ఏ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఫాలో అవ్వాలా. అంతకుమించి మనం ఏం చేయలేం సార్. ఏ లీడర్ కానీ, ఏ రాజేష్ సార్ కానీ అయినా కానీ, ఇంకొకరు ఎవరైనా కానీ, పెద్ద లీడర్ అయినా కానీ. ఓకే అదొకటి సార్, సమాధానం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ సలహా మంచిది. నేను ఇచ్చే సలహా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ సిస్టమ్ లో మనము పెట్టుబడి పెట్టి తర్వాత మనము వెయిట్ చేయడం అనేది కరెక్టే. కానీ కొంతమంది దీని మీదనే జీవనోపాధి చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు అదర్ క్రిప్టో కరెన్సీలో మీరు కొంచెం కొంచెం పెట్టుకొని అది కూడా చేసుకోండి. ఎందుకంటే దీని మీదనే పెట్టుకొని తర్వాత ఇది రాకపోవడం వలన బాధపడి ఉండేది అంత కరెక్ట్ కాదు. కొత్త వలన తెచ్చుకోలేరు. కాబట్టి క్రిప్టో కరెన్సీ అది వాళ్ళ 100% పర్సనల్ కరెక్ట్. వదిలేయండి సార్ సార్, వాళ్ళ పర్సనల్ వదిలేయండి. మనం గైడెన్స్ ఇవ్వాల్సిన వద్దు. మనం సార్ గైడెన్స్ కాదు సార్, గైడెన్స్ కాదు, సలహా. ఇది మీకు సలహా నచ్చితే ఇవ్వడం మీరు మంచిది. చేసుకోవచ్చు అంతే. చెప్పేది వినండి సార్, చెప్పేది వినండి. క్రిప్టో కరెన్సీ 100% కరెక్ట్. క్రిప్టో కరెన్సీ అయితే ఒకే కరెన్సీలో పెట్టుకుంటే మనకు ప్రమాదం ఏర్పడుతుంది. అది 100% తెలుసుకోవాలి అందరూ. ఇప్పుడు అట్లా తెలుసుకోకపోవడం బట్టి ఏం జరిగిందంటే, పీవీసీ మెటల్లో ఫస్ట్ పెట్టారు, టోకన్ ఫార్మింగ్ చేసుకోలేదు చాలా మంది, దానివల్ల నష్టం కలిగింది చాలా మందికి. బ్యాలెన్స్ గా చేసుకోండి అయినా సరిపోయింది. అందరూ పీవీసీ మెటల్ పెట్టి పీవీసీ మెటల్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు టోకన్ ఫార్మింగ్ చేసుకోలేని కారణాన టోకన్ ఫార్మింగ్ లో చేసుకుంటే అయినా కొంచెం బ్యాలెన్స్డ్ గా అయ్యేది. అది నష్టం కలిగింది. కాబట్టి చాలా కోలుకునే పరిస్థితి. మనం ఏంటంటే సార్, కరెక్ట్ గా సలహా ఇవ్వాలా. ఏదైనా కానీ వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా, అది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఒకటి ఏంటంటే, ఇది నా ఆలోచన కూడా చెప్పాను. నేను 1.5 CR ఖచ్చితంగా నేను పీవీసీ మెటా తీసుకుంటా. నేను ఇది తీసుకోనని చెప్పలే, కానీ బ్యాలెన్స్డ్ గా చేసుకోవాలా. ఇది నా సలహా. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాంతిరాజ్ గారు. శాంతిరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అడ్వైస్ తీసుకుంటాం, అవసరమైన వాళ్ళు తీసుకుంటాం. మీరు చెప్పింది కరెక్టే, బట్ సెకండ్ సోర్స్ ఉండడం మంచిది. ఒక సోర్స్ బ్రేక్ అయినా ఇంకో సోర్స్ పైన మనం డిపెండ్ అయ్యి సర్వైవ్ అవ్వచ్చు అన్నది మీ ఆలోచన, మంచి ఆలోచన. థ్యాంక్ యూ సార్. సార్ హలో సార్. చెప్పండి సార్. ఈ కాయిన్ పెరగడానికి మన టీం వాళ్ళందరూ కూడా మెయిల్ పెట్టి దాన్ని ఏదన్నా చేసి అందరూ కూడా ఒక విధంగా కాయిన్ రేట్ పెంచమని అడిగే విధంగా కూడా మోటివేట్ చేయాలి కదా సార్ టీంలోని. అది కూడా అయింది సార్ ఇంతకుముందు గతంలో. అవునండి, పెట్టాము, వస్తాం సార్, కరెక్టే. కానీ అందరూ ఒక మాట మీద, ఒక తాటి మీదకి వస్తే జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు మూర్తి గారు ఇప్పుడు మైల్స్ పెట్టారు సార్, వాళ్ళు రాజేష్ గారు, శంకర్ గారు, ప్రతి ఒక్కరు లీడర్స్, విజయభాస్కర్ గారు ముందుండి కొంచెం చొరవ తీసుకొని మెయిల్స్ పెట్టారు, అడ్మిన్ కు జరుగుతున్నాయి. కానీ కొందరు మధ్యలో రేట్ తో పనే లేదని అంటున్నారు కదా కొందరు. రేట్ తో పనే ఉందండి, స్టేకింగ్ చేసుకోండి, రివార్డ్ వస్తున్నాయి, సరిపోతుందండి, వాలెట్స్ పెంచుకోండి, రేట్ తో పనే ఉందండి అంటున్నారు కదా కొందరు. అట్లా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇక్కడ. సమస్య వస్తుంది. అందరూ ఒక తాటి మీద ఉంటే సమస్య లేదు. దానికోసమే మన ప్రయత్నం. అందరం కూడా తెలుసుకోవాలి. సార్ ఇందాక చెప్పారు శాంతిరాజు గారు సారు, మనం కూడా విషయాలు ఎందుకు పెరుగుతుంది అంటున్నారు సార్. ఆయన తప్పులు పట్టట్లేదు. ఎవరు కూడా ఇక్కడ సిస్టమ్ గురించి కూడా ఎవరు చెడు భావం లేదు. చంద్రశేఖర్ గారు మీరు చెప్తున్నారు కదా, పెరుగుతుంది 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 అంటున్నారు సార్. అది అందరికీ తెలుసు. ఎప్పుడో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు పెరిగేది కాదు. జమాల్ రెడ్డి సార్ మొన్ననే చెప్పినాడు,
సార్ నేను అన్ని పెట్టుకున్నాను, ఆశలన్నీ దీని మీదనే పెట్టుకున్నాను, పిల్లల మీద ఎట్లా ఆశలు పెట్టుకుంటామో పీవీసీ మెటా మీద కూడా పెట్టే ఆశలు పెట్టుకున్నాము. అదేదో మా పిల్లలు ఎవరో తింటారనేది అయితే నాకైతే నమ్మకం ఉంది. కానీ నేనున్నప్పుడే ఏదో పీవీసీ వైభవాన్ని నేను చూస్తే నాకు ఆనందంగా ఉంటది, నేను నమ్మిన సిస్టము అని ఆయన చెప్పారు. వాస్తవం. అట్లా మీరు చెప్తున్నారు బాగానే, రోజు చెప్తూనే అన్నారు ఒకే కోణంలో పెరుగుతుంది పెరుగుతుంది, వెయిట్ చేయాలా, ఎందుకు డీలా పడిపోతున్నారు, అది ఇదని చెప్తున్నారు. మీరేం బాగానే ఉంది. మీరు ఒకవేళ చాలా ఇక్కడ 6-7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనం ఏదో ఒక 10 మందిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎందుకు ఓపిక లేదు, ఎందుకు ఇట్లా డీలా పడిపోతున్నారు, అది ఇది అంటే మనం ఇందాక చెప్పారు, లీడర్స్ చెప్పారు సార్ కింది స్థాయి వాళ్ళు చాలా సమస్యల్లో ఉన్నారు అని. గ్రంథి శ్రీనివాసరావు గారు కూడా నిన్న చెప్పారు మొన్న. చాలా మంది అన్ని సమస్యల్లో అన్ని మలుపులు తీసుకుంటుంది, అన్ని యూటర్న్ తీసుకుంటుంది, ఒక్క నోటిఫికేషన్ కరెక్ట్ అన్న అమలు చేస్తుందా అని అడిగారు. ఏ మలుపులోనూ అన్యాయం చేస్తుంది సార్ మనకు. ఒక్క నోటిఫికేషన్ ఇప్పుడు ఇన్ని చెప్పింది ఒక్కటేనా? ఇప్పుడు ఏదో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక అడిగారు సార్ శాంతిరాజు సార్ గారు, మీరు దేని మీద బేస్ చేసుకొని ఇది పూర్తిగా స్థాయిలో పెరుగుతుంది అని ఫ్యూచర్ లో మీరు చెప్తున్నారు, అది కనుక్కోవాలి సార్ మాకు. అదైనా చెప్తే మేము కూడా దాన్ని బేస్ చేసుకొని మేము టీము బిల్డ్ చేసుకుంటాము, అది కూడా చెప్తాము ప్రజల్లోకి వెళ్ళి. దేని మీద అది చెప్పండి సార్ అంటున్నారు వాళ్ళు. అది మనం ఏం చెప్తాము, మీరేమో నాకు తెలియదు అంటున్నారు మీరు. కాబట్టి మనం ఒకటే అందరికీ తెలుసు పెరుగుతుందనే ఉద్దేశంతోనే 10 సంవత్సరాల నుంచి దీంట్లోనే ఉన్నాం, పెరుగుతుంది అని తెలుసు. కానీ స్టెప్స్ ఆ రకంగా ఆ స్థాయిలో ఆ దిశలో అడుగులు పడాలి కదా. మరి అడుగులు పడతాయి అంటే మన నమ్మకము. ఇప్పుడు నేను నోటిఫికేషన్స్ ఇచ్చింది ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 2 అంత తగ్గుముఖం చూసి 2 సంవత్సరాలు అయింది పూర్తిగా. ఇంకా హెచ్చు తగ్గులు అనేది సహజం క్రిప్టోలో, కానీ అన్ని క్రిప్టోలలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, కానీ మన దాంట్లో తగ్గు మాత్రం హెచ్చు లేదే అనేది ఒక వాదన. ఎప్పుడు ఏ రకంగా పెరుగుతాయి స్టెప్స్? ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చింది, సీడ్ ఫండింగ్ చేసుకోమన్నది, బాగా చేసుకోండి సీడ్ ఫండింగ్, టోకన్ ఫార్మింగ్ బాగా చేసుకోండి, కాయిన్ రేట్ పెరుగుతుంది అన్నది. అందరూ విపరీతంగా చేసుకొని ఇందాక చెప్పారు సార్ జమాల్ రెడ్డి గారు, కాళ్ళు చేతులు నోరు ఏదో చెప్పారు ఇందాక, కాళ్ళు చేతులు నోరు అన్ని కాలినాయి, ఇంకా ఇప్పుడేం చేస్తామన్నట్లు. అట్లా అన్ని కలిపినాయి. ఇంకా మనం చూసేదే ఎప్పుడు వస్తుందని ఆశగా ఎదురు చూడటమే తప్ప ఏం చేయలేము. ఇప్పుడు అంతకంటే ఏం చేస్తారు? ఇంకా అడగడం కంటే, మహాప్రభు అని అడగడం కంటే అంతకంటే ఏం చేయలేరు. వాళ్ళని అడిగే వాళ్ళని తప్పులు పట్టలేము మనం, వాళ్ళని కూడా అసలు తప్పులు పట్టలేము. ఇప్పుడు సరే యూజ్ కేస్ అన్నారు, ఓకే సార్, యూజ్ కేస్ అన్నావు, యూజ్ కేస్ ఏమన్నా అమలు చేసినావా? పోనీ ఇప్పుడు క్రైటీరియా అన్నావు, క్రైటీరియా ఏమన్నా అమలులో పెట్టినావా? తర్వాత ఇప్పుడు మెటావర్స్ అన్నా మెటాఫోర్స్ అన్నావు, అది ఏమన్నా వచ్చినావా? దానికి ఏమన్నా ఉందా సిద్ధాంతము? ఏమన్నా దానికి ఏంది దాని ప్రణాళికలు విధి విధానం ఏమన్నా రచించినావా? అది లేదు. అది ఎట్లా చేస్తావో తెలియదు, చెప్పవు. పోనీ యూజ్ కేస్ అన్నావు, లేదు. పోనీ బర్నింగ్ అన్నావు, ఆ బర్నింగ్ ఏం చేసినావు, ఎక్కడుందో అది తెలియదు. కేవలం పదాలు వాడుతున్నావు కానీ పద్ధతిగా ఏం పోవడం లేదు. పదాలు మాత్రం మెటా అంటావు, మెటాఫోర్స్ అంటావు, మెటావర్స్, బర్నింగ్ అంటావు, అన్ని క్రిప్టోలో అందరికీ పదాలు అందరికీ తెలుసు. కేవలం తెలుసుకోకుండా ఎవరు లేరు ఇక్కడ. కేవలం తెలుసుకోకుండా రేటు పెంచండి అంటే పెరిగిద్దా అది ఇది అని అది మాట్లాడడం కాదు. మాకు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కోట్లు పెట్టి ఉన్నారు, ప్రతి ఒక్కరు తక్కువ పెట్టినారు ఉన్నారు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడంలే. ఇక్కడ ఎవరు స్థాయిలో పెట్టినారు కానీ కోట్లు లక్షలు శక్తికి మించి తీసుకొచ్చి మీరు అనొచ్చు ఏమి సిస్టమ్ అని పెట్టమనిందా? సిస్టమ్ ఏమన్నా పెట్టమని చెప్పలేదు కదా, మీ డబ్బులు మీరే బాధ్యత, అంత తీసుకొచ్చి పెట్టమని చెప్పిందా అని మాత్రం ఎవరు అనొద్దు మళ్ళీ తిరిగి ఎవరే కానీ. అంటే అందరూ కూడా ఇక్కడ సిస్టమ్ ఏమైనా పెట్టుకోవద్దని చెప్పిందా? సిస్టమ్ పెట్టమనే కదా చెప్పింది. దాంట్లో ఇంత పెట్టండి, అంత పెట్టుకోండి, ర్యాంకులు పెంచుకోండి, ఎంత ర్యాంకులను బట్టి ఎంత పెద్ద ర్యాంకులు ఉంటే అన్ని ఫ్రీ కాయిన్స్ ఇస్తాను. ఏమని ఇచ్చిందా? స్ట్రీట్ ఫర్నర్స్ చేస్తాను అది అని. ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరంలోగా వచ్చిన నోటిఫికేషన్ లో ఒక్కటన్నా కరెక్ట్ గా అమలు చేసిందా? అన్ని యూటర్నే, అన్ని ముందు పెట్టుకోవడము, తర్వాత చెప్తారు చూడు క్యాసినోలో ఉంటుంది, క్యాసినోలో ముందు వేసుకో అంటాడు, అంతా వేసుకో, ఆ తర్వాత వాడు చెప్పిందే. ఇంకా మనం అడిగేదానికిలా ఆడ జరిగేదే ఎవరు చూస్తా ఉండాలంతే. అట్లా
సారు ఇట్లా దీని పరిస్థితి అర్థం కావడం లేదు సార్ అని శాంతిరావు సార్ చెప్తున్నారు. లీడర్స్ ఏమో ఎవరు పోరాటం వాళ్ళు చేస్తున్నారు, అద్భుతంగా జరుగుతున్నాయి, బాగానే సిస్టమ్ లో మార్పులు రావాలా, ఏదో సిస్టమ్ వింటాది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నారు. అట్లా మాట్లాడే వాళ్ళని కూడా మనం మాట్లాడిద్దాము, ఏం జరుగుతుందో చూద్దాము. మార్పు వింటాది సిస్టమ్, ఏమన్నా గోడలు కూడా చెవులు ఉంటాయంటారు కదా, మార్పులు వస్తాయి. అందరి పరిస్థితులు కొంచెం వివరిస్తున్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు పాపం, వాళ్ళు మాట్లాడిద్దాం. అందరూ కూడా మంచి రోజులు ఓకే రావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సోము సార్ మీరు చెప్పింది కానీ, శాంతిరాజ్ సార్ చెప్పింది కానీ, మొన్న గ్రంథ శ్రీనివాస్ సార్ చెప్పింది కానీ, ఏ రకంగానే 1% కూడా 0.0% కూడా 0.0 కూడా ఇది మాత్రం తప్పులేదు. కానీ ఇక్కడ సిస్టమ్ లో ఏదైనా బయింగ్ జరిగితే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే బయింగ్ చేస్తున్నాం, ఏదైనా సెల్లింగ్ జరుగుతున్న కమ్యూనిటీ ఉన్న వాళ్ళే సెల్లింగ్ చేస్తున్నాం. ఎందుకంటే కమ్యూనిటీలోనే కాయిన్ ఉంది కాబట్టి, బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు కాబట్టి. ఇక్కడ బయింగ్ సెల్లింగ్ ఏదైనా మార్కెట్ లో ఏదైనా కొన్ని చిన్న చేంజెస్ జరుగుతున్నాయంటే మన దగ్గరనే జరుగుతుంది. మన కమ్యూనిటీలోనే కొన్ని లీడర్స్ దాన్ని మార్పులు చేర్పులు వ్యాలెట్ నుంచి వ్యాలెట్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. బయటికి ఇంకా తెలియదు. ఎందుకు తెలియలేదంటే ఎక్స్చేంజ్ లోకి ఇంకా రాలా. ఎక్స్చేంజ్ లోకి వస్తే అప్పుడు $13 పోయినప్పుడు కూడా లక్ష కమ్యూనిటీ కదా ఉంది. అప్పుడు కూడా మా బయట ఏమైనా చేయలేదు కదా, మనమే కదా చేస్తుంది. అప్పటికి $13 లేనప్పుడు లక్ష కమ్యూనిటీనే అందింది, లక్ష కమ్యూనిటీనే అందింది సార్, ఉంది సార్. మీరు ఎప్పుడు వచ్చారో పూర్తి కరెక్ట్ తెలియదు నాకు తెలిసి 3 సంవత్సరాలుగా ఉన్నారు దీంట్లో, అంత ముందేమో తెలియదు నాకు. స్వాప్ ఆప్షన్ వచ్చింది, పీవీసీ మెటాలో ఉన్నారు నాకు తెలుసు. నీకు పీవీసీలో వచ్చినప్పటి నుంచి 3 సంవత్సరాలుగా ఉన్నారు నాకు తెలుసు. స్వాప్ ఆప్షన్ ఇది జూలైలో 28 వచ్చింది. స్వాప్ వచ్చింది అక్టోబర్ లోనో డిసెంబర్ లోనే వచ్చింది. స్వాప్ 4 months కు వచ్చింది, 6 months కు కాయిన్ పెరిగింది. 2 months లోనే చూపెట్టాడు, సుక్కలు చూపించి ఆ తర్వాత వదిలేడు. అది జరిగింది. ఇక్కడ కొంచెం మనం ఓకే సార్ మీరు చెప్పిందన్నీ కూడా వాస్తవాలే. ఇక్కడ ఏమంటే చాలా మంది అదే సార్, ఇప్పుడు పెరుగుతుంది అంటే ఎప్పుడు పెరుగుతుంది అని అడుగుతున్నారు వాళ్ళు. ఎప్పుడు పెరుగుతుంది? కనీసం ఇప్పుడు స్వర్గానికి ఎక్కుతుంది అంటే ఉట్టికి ఎక్కాలి కదా ముందు సార్. ఇప్పుడు సోమ్ సార్ మీరు చెప్పండి, ఏది చెప్పాలా? మీరైనా చెప్పలేరు, శాంతిరాజ్ గారు చెప్పలేరు, ఎవరు చెప్పలేం కదా. ఎవరు చెప్పట్లేదు, మీరు ఒకరు చెప్తున్నారు కదా, అందుకని అడుగుతున్నాడు మిమ్మల్ని. ఎవరు చెప్పట్లేదు కదా, చెప్తున్నారు కదా పెరుగుతున్నది అని చెప్తున్నారు కదా సార్. అది ఏ రకంగా పెరుగుతుంది, ఏ విధి విధానంలో పెరుగుతుంది అని ఆయన అడుగుతున్నాడు. ఆయన నన్ను వేరే వాళ్ళు అడగట్లేదు కదా, అది నాకు కూడా తెలియదు కాబట్టి నేను చెప్పలేదు కదా. నేను ఇప్పుడు రాక 1 సంవత్సరం అవుతుంది. అవును సార్, నాకు అప్పుడే సంవత్సరం కిందనే అర్థమయ్యే నేను రాలే. ఇప్పుడు వస్తున్నా, మోటివేషన్ చేద్దాము, వాస్తవాలు మాట్లాడదామని. కరెక్ట్, ఇప్పుడు పెరుగుతుందని ఎవరు చెప్పలేం కదా సార్. మరి అలాంటప్పుడు పెరుగుతుంది అంటే ఎట్లా పెరుగుతుంది? మేము ఏం చెప్పాలి సార్, నాకు అర్థం కాకుండా ఉంది అంటున్నాడు ఆయన. అందరూ బాగానే, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, చేస్తున్నాము. కానీ ఒక్కటి తీసుకున్న స్టెప్స్ ఒక్కటేమైనా వర్కౌట్ అవుతుందా అని ఇప్పుడు మేము అడిగింది. ఇప్పుడు నేనైనా మాట్లాడుతున్నా, ఈ రోజు అడిగిన దాంట్లో ఏమన్నా కొంచెం చెప్పండి, నిజం వాస్తవం లేదా? సీడ్ ఫండింగ్ చేసుకోండి అన్నారు, సీడ్ ఫండింగ్ చేయలేదా? సీడ్ ఫండింగ్ చేసుకోమన్నావు, ఎవరు చేయట్లేదు. ఎంత రోజు చేస్తానే ఉన్నాం. సీడ్ ఫండింగ్, రీసీడ్ ఫండింగ్ చేస్తానే ఉన్నాం, ఫార్మింగ్ చేస్తానే ఉన్నాం, రీఫార్మింగ్ చేస్తానే ఉన్నాం, బిఎన్డీలు ఇస్తానే ఉన్నాము. తప్పు కాదు, ఓకే బాగానే అడిగినావు, ఇస్తానే ఉన్నాము. ఏది నువ్వు చేస్తే ఏది చేయట్లేదు, చేస్తానే ఉన్నాం కదా, చేయండి పెరుగుతుంది అన్నావు, మరి ఏమన్నా మార్పు వచ్చిందా అని అడుగుతున్నారు. అది మార్పు ఇప్పుడు పెరుగుతుంది అంటున్నావు, మార్పు కొంచెమన్నా సార్ ఎక్కడ ఉండేది అక్కడే ఉంది, ఆడేడే తిరుగుతుంది అంటున్నాడు ఆయన. అదే ఆయన అంటున్నారు, అందరూ ఆలోచన అట్లే ఉన్నాయి. మనం సార్ ఒకరే కాదు, అందరి ఆలోచనలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు గుట్టు ఎంతవరకు పెట్టుకోవాలా? రోగం రట్టు చేసుకోమన్నాడు, మనం దాచిపెట్టుకుంటే మనమే పోయేది. ఓకే సార్, ఇప్పుడు మనం పెట్టుబడులు పెట్టాం సార్. సోము సార్ కానీ మన శాంతిరాజ్ అందరూ పెట్టాం. పెట్టుబడి పెట్టి మనం ఒక ఆశతో వెయిట్ చేస్తున్నాం. ఓకే, కానీ ఇప్పుడు మనం ఈ పరిస్థితులను బట్టి మనం కమ్యూనిటీలోకి వచ్చి మీటింగ్లోకి వచ్చి డిస్కస్ చేసుకుంటే మన వెళ్తే మనకన్నా పుంజుకునేట్లు అవుతుంది.
కొంచెం అంటే ఆలోచించి ఇప్పుడు చేద్దాం అంటే డిస్గ్రేస్ అంటే రోజు ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న 5-6 సంవత్సరాలుగా ఇప్పుడు శాంతిరావు సారే నేను కూడా గంట సేపు మాట్లాడినానే సార్. నేను కూడా పీవీసీ మీద డిపి సిస్టమ్ గురించి గంట సేపు నేను కూడా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినోనే. అవును సార్ ఉన్న చూసాను సార్ విషయాన్ని నేను చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు లేని విషయం మాట్లాడట్లేదు. లేని విషయం ఎవడన్నా మాట్లాడుతున్నాడా చెప్పండి. లేదు 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 ఎవరు ఆ, ఎవరు మరి వేరే విషయం నేను చెప్పట్లేదు మరి ఓన్లీ డిస్కస్ ఎందుకు? డిస్కస్ అవ్వదు అది. మనకు మనం గట్టి ఏ విధంగా మనం గడ్డని పడాలా? ఆ నడి సముద్రంలో ఉన్నాము, ఏ విధంగా గట్టుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎన్ని రోజులు లోపల పెట్టుకొని మనం పోనీ పొగుతాము, మంచి రోజులు వస్తాయంటే నేను కూడా పొగుతా. 2-3 సార్లు జైపీవీసీ బట్ట 10 సార్లు అంటా బానే వస్తుందా? ఒకసారి కాదు 10 సార్లు అంటాం. మనకి ఏమైనా మార్పులు వస్తాయా చెప్పండి? పెరుగుతుంది అంటే కొంచెం మూమెంటం. మీరు అంటున్నారు మూమెంటం స్టార్ట్ అవుతుంది అని. ఎప్పుడు దానికి ఏంది అది అని తీసుకున్న నిర్ణయం ఒక్కటేమన్నా వర్కౌట్ అవుతుందా? ఒక్కటే అయిపోయి యూజ్ కేసు కానీ చూద్దాం సార్ బర్నింగ్ సార్ అన్నట్టు అదే బర్నింగ్ డిబి పోర్షన్ అయిపోయిన తర్వాత ఏమైనా చేంజ్ వస్తుందో చూద్దాం. యూజ్ కేసు అంటాం, లేదంటే అప్డేట్ ప్రాజెక్ట్ అంటాం. ఖచ్చితంగా ప్రాజెక్టు ఇది పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ పూర్తి కాలేదు, ఇది లేట్ సిస్టమ్, ఫ్యూచర్ అది ఇది అంటున్నారు. ఫ్యూచర్ కరెన్సీ అని ఫస్ట్ చెప్పొచ్చు కదా. ఫ్యూచర్ కరెన్సీ ఇది ఇప్పుడు కాదు, దాదాపు చాలా 10 సంవత్సరాలు పడుతుంది అని ఫస్ట్ లో చెప్పొచ్చు కదా. ఫస్ట్ లో ఎందుకు చెప్పలే? ఇప్పుడు 10 ఒక డిజిట్ నుంచి 2వ డిజిట్ 10 డిజిట్లు పోయినప్పుడు ప్రొసీజర్ చేరినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు అదే రోజు. వెల్ డన్, మీరంతా చాలా బాగా చేసినారు, మనం అందరూ మీరంతా సహకారంతో 2వ డిజిట్లు చేరినాము, 3వ డిజిట్లు సిద్ధంగా ఉండండి, మనందరం కలిసి 3 డిజిట్లకు పోదాం అన్నాడు. అవునా కదా? చెప్పండి ఇక్కడ. అందరూ ఆ ఉద్దేశంతోనే చాలా మంది 14 దగ్గరకు కొన్నారు, మీరు కొన్నారు. మరి 3 డిజిట్లకు ఎప్పుడు పోతావు? ఒక్క డిజిట్కి పో కనీసం, నమ్ముతాం. ఈ రోజు ఎప్పుడు పోతుంది? ఒకటికి 3 సంవత్సరాలు అవుతుంది యానివర్సరీకి, కనీసం ఒకటికన్నా పోతావా? ఒకటికి పోతే నేనే చెప్తా 100కు పోతాదని. ఒకటికి పోవాలి కదా 100కు పోవాలంటే. 3 డిజిట్లు నువ్వే కదా చెప్పింది. ఓకే సార్. సోము సార్ థ్యాంక్ యూ సార్. టైం అయింది, తర్వాత గ్రేట్ ఇన్ఫర్మేషన్. రేపు మళ్ళీ ఇదే విషయంలో మాట్లాడుకుందాం కావాలంటే. టైం అయింది కాబట్టి అదే సెషన్ క్లోజ్ క్లోజ్ చేద్దాం. సమయాన్ని పాటిద్దాం. ఓకే సార్ ఇవాళగా అందరికీ గుడ్ టైం ఈవినింగ్ ఇస్తే బాగుంటుంది చంద్రశేఖర్ సార్. సార్. చంద్రశేఖర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను 30 lakhs పెట్టినా సార్ 2023 మార్చ్ లో. ఇప్పటి వరకు 3,000 రూపాయలు కూడా తీసుకోలే. తీసుకుంటారు సార్, తీసుకుంటాం. మళ్ళా బిఎన్బిలు క్రైటీరియా 1 క్రైటీరియా 2 వేయించిన, క్రైటీరియా 2 రాకపోయినా మళ్ళా క్రైటీరియా చేంజ్ చేసిండు. అంతా వాని కడుపు నింపుకుంటాను కానీ మన కడుపు అయితే నింపుతలేడు సార్. ఓకే సార్. సతీష్ సార్ కొంచెం ఇందాక సార్ చెప్పినట్లుగా కొంచెం సమన్వయం పాటిద్దాం, చూద్దాం. ఇక డిపి పర్సన్ ఒక పెద్ద అప్డేట్ అయితే రానుంది. వచ్చిన తర్వాత మళ్ళీ డెసిషన్ మళ్ళీ మనం మీట్ అవుదాం. అందరం కూడా కలిసి వాళ్ళు ఎలా తీసుకొస్తారు ఏంటి అని చూద్దాం, చూసి డెసిషన్ తీసుకుంటాం. సార్ చంద్రశేఖర్ సార్ మన వెనకాల ఉన్న టీం వాళ్ళు అడిగిన దానికి సమాధానం లేకుండా పోతుంది సార్. వాళ్ళు మీరు పెట్టు అన్నారని అప్పుడు పెట్టాము సార్. ఇప్పుడు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా సరే మాకు ఇవాళ డబ్బులు వచ్చింది కదా, పోస్ట్ ఆఫీస్ లో పెట్టుకున్నా మాకు డబ్బులు వచ్చింది కదా, ఏందండి ఇలా చేశారు అని అడుగుతుంటే వాళ్ళ మాటలకు సమాధానం చెప్పలేకపోతున్నాం అండి. అన్ని విషయాలు తెలుసు సార్, అన్ని విషయాలు ప్రతి లీడర్ కి ఇక్కడ మాట్లాడే ప్రతి నాతో సహా సిస్టమ్ లో జరిగే నేను కూడా మీతో పాటు ఉన్నాను కదా, నాకు కూడా అన్ని విషయాలు తెలుసు. కానీ ఏం చేద్దాం చెప్పండి? ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఉన్న కమ్యూనిటీని డిస్కరేజ్ చేసేసి దాన్ని అయ్యో ఇంకా పీవీసీ మాట లేదు ఇలా చెప్పమంటారా? చెప్పండి, రోజు మాట్లాడమంటారా? కాదు కదా. వద్దు కదండి, నిజాలు డిస్కరేజ్ అనొద్దండి. మాట్లాడే వాళ్ళను డిస్కరేజ్ నెగిటివ్ మాత్రం అనొద్దండి. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఇప్పుడే పోగొట్టుతానే ఉన్నాము, పెరిగిందా? ఇప్పుడు 2 సంవత్సరాలుగా పెరుగుతానే. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడించినాము, ఇప్పుడు అందరూ పొగుడుతాను, మేము అందరూ పొగిడే వాళ్ళు. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఇప్పుడన్నా తగ్గింది 13 నుంచి ఏమైనా పెరిగిందా? పెరుగుతుంది అని అన్నాము, పెరిగిందా? అది మరి అలాంటి లేనప్పుడు మళ్ళీ డిస్కరేజ్ అది అనొద్దండి. ఉన్న పని వాస్తవాలు చెప్తున్నారు, మళ్ళీ మాట్లాడిద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఆహ్లాదకరంగా మాట్లాడి ఇప్పుడు పరుషంగా ఏం మాట్లాడలేదు. పరుషంగా మాట్లాడే వాళ్ళను ఆహ్వానించాం, వాళ్ళకి చెప్తాం, వాళ్ళకు కూడా అట్లా మాట్లాడొద్దు అని చెప్తాం. ఉన్న విషయాలు సత్యాలు మాట్లాడే వాళ్ళను మాట్లాడిద్దాం. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం తప్పులేదు, మీరు షేర్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతాం, లేదంటే మీరు చెప్పేటువంటి విషయాల్లో కూడా మేము కూడా ఆలోచిస్తాం.
మేము కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. పెరుగుతుందని చెప్పండి ఓకే సార్ సార్. మీరు. ఇప్పుడు పెరుగుతుందంటే మేము పొగుడతాం. ఇప్పుడు శాంతిరాజ్ సార్ మేము అందరం కూడా రోజు కూడా మేము కూడా బ్రహ్మాండంగా ఉంది సార్, పోతుంది అది ఇది అని మేము కూడా చెప్తాం అట్లా పెరుగుతుందంటే. సార్ చంద్రశేఖర్ సార్ వెళ్ళేసండి సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే టైం అయింది. టైం మనం క్లోజ్ చేసుకున్నాం మీటింగ్. టైం 9:45 కాబట్టి. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ. ఓకే 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 సార్. ఓకే సార్ క్లోజ్ చేస్తున్నాం. టైం అయింది కాబట్టి రేపు 9:40కి తిరిగి కలుసుకుందాం. జోష్గా కలుసుకొని మాట్లాడుకుందాం, అనేక విషయాలు డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ, మాట్లాడిన వాళ్ళందరికీ, శాంతిరాజ్ సార్ థ్యాంక్ యూ, సోమసార్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు మీరు చెప్పారు. జై పర్వీన్, జై పివిసి మెటా, జై Thank you all so much. Jai PVC Meta will never end. Thank you all. Thank you sir, Chandrasekhar sir. Thank you sir. Yes. Jai PVC Meta sir. Jai PVC Meta. Jai PVC Meta sir. Jai PVC Meta. Thank you sir. Good night.